అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 78 రివ్యూకి స్వాగతం. నామినేషన్స్ చాలా జరిగింది, కానీ దేనికి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది మాట్లాడుకుందాం. టుడే ఈజ్ సంజన అండ్ కళ్యాణ్ నామ ఎపిసోడ్. ఇద్దరు అసలు చూద్దాం, మాట్లాడదాం. నేను అసలు కళ్యాణ్ అయితే అసలు ఏంటో యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ తెచ్చుకుందాం అనుకుంటున్నాడు, ఏంటో తెలియదు. ప్రతి చేతికి అందింది విసిరేస్తున్నాడు, కాలు తన్నేస్తున్నాడు. సంజన గారేమో ఇంకా నేను మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకొని నేను ఒకసారి అంటే అనేసాను అంతే అని చెప్పేసి మాట్లాడదాం. చాలా జరిగింది ఈరోజు. అసలు సంజన గారి స్టోరీ బేస్ పడింది స్టార్టింగ్ నామినేషన్స్ ముందు. సంజన గారి ఈరోజు ఏదైతే ఆ కళాఖండాన్ని ఏదైతే అనబోతున్నారో చేయబోతున్నారో దానికి బీజం అనమాట. ఫస్ట్ డిమాండ్ దగ్గరికి వచ్చి ఈరోజు రీతు నన్ను నామినేట్ చేస్తే నా పేరు తీస్తే నేను ఇంకా అనేస్తా, నాకు నచ్చినవి అన్ని చెప్పేస్తాను నేను, నువ్వు మాత్రం మధ్యలోకి దిగద్దు అని చెప్పేసి. సో మైండ్లో ఏదో ఫిక్స్ అయి ఉన్నారు ఆల్రెడీ సంజన గారు అన్నది అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత డిమాండ్ పవన్తో ఏదో రీతు అండ్ తనుజ నువ్వు అత్తలా బిహేవ్ చేయకు, కంప్లైంట్స్ చేయకు అనేది ఏదో మాట్లాడుతుంటే తర్వాత సంజన గారు వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాదమ్మా, మోర్ దాన్ ఫ్రెండ్స్ కొంచెం అని చెప్పేసి అంటే తనుజ వాళ్ళ క్లారిటీ వాళ్ళకు ఉందిలేండి, మనకి ఎందుకు లవ్ అయితే కాదు అని చెప్పేసి తనుజ అన్నారు. కానీ సంజన గారు అక్కడ కూడా మనకి లేదు, వీళ్ళ మధ్య ఏదో నడుస్తుంది, అది నాకు అనిపిస్తుంది అని చెప్పి అక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. సో ఎపిసోడ్లో ఆ నెరేటివ్ అనేది సెట్ చేసి నామినేషన్స్ అనేవి స్టార్ట్ చేశారు బిగ్ బాస్. సో 2 phases. ఒకటేమో ఎవరికి ఫేస్ టు ఫేస్ చెప్పుకోలేని వాళ్ళందరికీ బ్యాలెట్ బాక్స్లు వేసేయండి, ఫేస్ టు ఫేస్ కుమ్మేస్తా ఉన్న వాళ్ళకి ప్లే గ్రౌండ్ రెడీ చేసి వచ్చేద్దాం అని చెప్పి. సో ఫస్ట్ ఫేజ్ గురించే చెప్పారు. ఫస్ట్ ఫేజ్లో మనకి ముందు అది ఫస్ట్ ఫేజ్లో బ్యాలెట్ బాక్స్ అనగానే అందరూ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అందరూ అసలు కుమ్మేద్దాం అనుకున్న ఈరోజు అసలే అని చెప్పి. దివ్య కూడా ఈరోజు రెచ్చిపోదాం అనుకున్నా అని చెప్పింది. కానీ ఆ రెచ్చిపోదాం అనుకున్నది ఎక్కడ ఏంటి అంటే భరణి గారి విషయంలో రెచ్చిపోదాం అనుకున్నట్టుంది, కానీ ఛాన్స్ లేదు కదా. చూద్దాం ఏం జరిగిందో. ఫస్ట్ ఇమాన్యుల్ వచ్చి పవన్ని. సో ఇమాన్యుల్ పాయింట్ ఏంటంటే పవన్ టాస్క్లో అదే కెప్టెన్సీ టాస్క్లో వాళ్ళు సుమన్ రీతు అండ్ పవన్ కూర్చుని ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాలని డిస్కషన్ జరిగినప్పుడు నువ్వు గివ్ అప్ ఇచ్చేసావరా, నువ్వు ఇంకా ఫైట్ చేయాలి, లాస్ట్ వరకు ఫైట్ చేయాలి. సో ఇమాన్యుల్ ఎలా అనుకున్నాడంటే భరణి గారు నేనున్నప్పుడు మేము చాలా ఫైట్ చేసాం కదా, లాస్ట్ వరకు ఉన్నాం, అసలు మేము డిసైడ్ అవ్వడానికి కూడా లేకుండా మేము లాస్ట్ వరకు డిసైడ్ అవ్వకుండా వదిలేస్తే అప్పుడు మనకి తనుజ వచ్చి చెప్పింది అని చెప్పేసి. కానీ అక్కడ ఏమైంది, ఇమాన్యుల్ అండ్ బర్నీ ఉన్నప్పుడు 1-1 ఓట్సే, తను వాళ్ళకు ఓటేస్తారు. సో అలా ఓటింగ్లో డిసైడ్ అయ్యే ఆప్షన్ లేదు కాబట్టి థర్డ్ పర్సన్ వచ్చి ఇంటరప్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కానీ డిమాండ్ పవన్ విషయంలో అది లేదు కదా. డిమాండ్ పవన్కి అక్కడ ఆల్రెడీ 2 votes పడిపోయినాయి కాబట్టి ఓట్ మెజారిటీ ప్రకారం డిమాండ్ పవనే బయటకు వచ్చేయాలి. సో అదే నాకు అర్థం కాల. నువ్వు నీకోసం స్టాండ్ తీసుకోవాలంటే ఏం స్టాండ్ తీసుకోగలం ఆ గేమ్లో? సో అది నాకు అర్థం కాలేదు. సో చూద్దాం. అంటే డిమాండ్ పవన్ కూడా ఒక తప్పు చేశాడు ఇమాన్యుల్ విషయంలో, అది కూడా మాట్లాడదాం. కానీ ఇక్కడ నాకు గివప్ ఇచ్చేశారు అంటే అక్కడ టీంలో ఓటింగ్ మెజారిటీ ప్రకారం తీసేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ రీతు అండ్ సుమన్ గారు ఒక జంట అయిపోయారు కాబట్టి వాళ్ళు ఒక్కొక్కరిని ఫస్ట్ కళ్యాణ్ తీస్తారు, తర్వాత డిమాండ్ తీస్తారు. అది వాళ్ళ గేమ్ ప్లాన్, వాళ్ళు అలా గేమ్ ఆడదాం అనుకున్నారు. సో దాంట్లో ఇంకా గివప్ చేయకుండా లేకపోతే వదిలేయకుండా చేయడానికి ఏం లేదు. ఒకవేళ తనుజ వచ్చినా, ఒకవేళ టై అయిపోయి అసలు హ్యాంగ్ అయిపోయినా, అసలు ఎవరు వెళ్ళొద్దని హ్యాంగ్ అయిపోయినా లేకపోతే తనుజ వచ్చి డిసైడ్ చేయాలన్నా మోస్ట్లీ పవన్ని తీసేస్తుంది. ఎందుకంటే అలాగే ఒకళ్ళేమో హాఫ్ కెప్టెన్, ఒకళ్ళేమో నో కెప్టెన్. సో ఆబ్వియస్లీ పవనే వెళ్ళిపోతాడు ఆ రౌండ్లో. సో గివప్ ఇచ్చేసాడు అనేది ఇంక చెప్పలేను నేను. సో అదన్నమాట. సో నాకు ఇమాన్యుల్ ఇచ్చిన రీజన్ అంత కరెక్ట్ అనిపించలేదు, కానీ అది ఇమాన్యుల్ రీజన్. కళ్యాణ్ కూడా సేమ్ రీజన్స్ ఇస్తాడు అనుకోండి. అండ్ తర్వాత కళ్యాణ్ వచ్చి సుమన్ గారిని చేసి పవన్ని తీస్తారు అని చెప్పి. అంటే పవన్ నేను ఫస్ట్ రౌండ్లోనే నేను రీతుకు సపోర్ట్ చేస్తున్నా, సో నేను అయిపోతాను అన్నట్టు ఏదో వాళ్ళు అనుకున్న ఆ కైండ్ ఆఫ్ వర్డ్స్ వచ్చాయి అని చెప్పేసి కళ్యాణ్ చెప్తున్నారు. సో కళ్యాణ్ ఏమనుకున్నాడంటే ఆల్రెడీ గివప్ ఇవ్వడానికి పవన్ రెడీగా ఉన్నప్పుడు ఓటింగ్ అప్పుడు సుమన్ గారు ఎంత చెప్పినా ఓట్ మార్చుకోవట్లేదండి, గివప్ ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాను ఫస్ట్ తీయకుండా, నేను ఆడతాను నేను ఉంటాను అన్న నన్ను ఎందుకు తీశారు అనేది నాకు అర్థం కావట్లేదు. ప్లస్ ఆయనకి ఇంకా గేమ్లో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, ఆయన క్యాచ్ చేయట్లేదు గేమ్స్ ఇంకా. సో దానికోసం నేను నామినేట్ చేస్తా అన్నారు. ఇంకా గేమ్ క్యాచ్ చేయట్లేదు అనే పాయింట్ నేను యాక్సెప్ట్ చేస్తాను, బికాస్ ఆ కెప్టెన్సీ టాస్క్లో కూడా అందరూ చెప్పి మల్టిపుల్ టైమ్స్ చెప్పి కూడా ఆయన గేమ్ అర్థమైన ఆ ఎగ్జిక్యూషన్లో కానీ దేంట్లో కొంచెం ల్యాగ్ అవుతున్నారు. సో ఈ టాప్ 9కి వచ్చినప్పుడు అది ఇంకా ఫాస్ట్గా ఉండాలి. సో అది ఇంకా సుమన్ గారు ఇంకా అది క్యాచ్ చేయట్లేదు. సో అది ఒప్పుకుంటాను. కానీ రిమూవ్ మీ ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఇంకా అది గేమ్. సో వాళ్ళు ఏదైతే వాళ్ళకి బెస్ట్ సూటబుల్ పాసిబిలిటీస్ అనుకున్నారో
సుమన్ గారు అండ్ రీతు వాళ్ళిద్దరూ కలిసి డిసైడ్ చేసుకున్నారు. రీతువే డిసైడ్ చేసింది, సుమన్ గారు కూడా దాంట్లో పెద్ద ఆయన రోల్ కూడా ఏం లేదు. రీతు ఎవరిని తీసేద్దాం అని చెప్పేసి అంటే మాక్సిమం ఆయన ఊ కొట్టేసి నన్ను తీయకుండా ఉన్నంత వరకు పర్లేదు అని చెప్పేసి ఆయన కూడా రీతుతో చేయి కలిపేసి ఆడేశారు. ఎందుకు రీతుతోనే అంటే రీతును ఆల్మోస్ట్ లాస్ట్ వరకు ఉంచడానికి చూస్తారు. ఒకసారి కూడా కెప్టెన్ కాలేదు కాబట్టి తన దగ్గర ఒక సాలిడ్ రీజన్ ఉంది కాబట్టి తన గేమ్లో లాస్ట్ వరకు ఉంటుంది కాబట్టి సో సుమన్ గారు కూడా యాడ్ అయిపోయి వాళ్ళిద్దరూ కలిసి ఆడారు. సో అది సో ఫస్ట్ పాయింట్ నేను పెద్ద యాక్సెప్ట్ చేయను, కానీ సెకండ్ పాయింట్ ఆయన ఇంకా లాగ్ ఉన్నారనేది నేను యాక్సెప్ట్ చేస్తాను కళ్యాణ్ దాంట్లో. భరణి అండ్ తనుజ గారిది భరణి గారు వచ్చి తనుజ లాస్ట్ వీక్ నేను దివ్యాన్ చేశాను కదా, సో మళ్ళీ తనుజన్ చేయకపోతే ఫీల్ అవుతారేమో, ఆల్రెడీ మాట ఇచ్చాను నేను తనుజన్ చేయాలి అని చెప్పి. సో ఇప్పుడు నేను తనుజన్ ఓట్ చేస్తున్నాను అని చెప్పి నేను ప్రతి డిస్కషన్లో మళ్ళీ నేను వస్తున్నాను. లాస్ట్ వీక్ కూడా ఏమంటారు వాళ్ళు నువ్వు నచ్చవన్నా నువ్వు వెనక్కి తిరుగుతావు అన్న మాట మళ్ళీ తీసుకొచ్చి ఇండైరెక్ట్గా నా గురించే మాట్లాడింది దివ్య అండ్ నా గురించి మాట్లాడింది, నన్ను మళ్ళీ తీసుకొచ్చారు డిస్కషన్లో. కాబట్టి నేను నామినేట్ చేస్తాను. వాళ్ళిద్దరికి అసలు ఆ మెచ్యూరిటీ రావట్లేదు, ఎప్పుడు ప్రతిసారి నేను వద్దు అన్న మళ్ళీ అదే డిస్కషన్ తీసుకొస్తున్నారని చెప్పి ఆయన ఫ్రస్ట్రేషన్ చెప్పుకున్నారు. ఓకే, కానీ ఇక్కడ దివ్య టాపిక్లో తీసుకొచ్చింది అనేది ఆయన ఎందుకు అంటున్నారో నాకు అర్థం కాల. లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి దివ్య అయితే తీసుకురావట్లేదు టాపిక్లోకి. దివ్య తను అనుకున్నది తను చెప్తుంది, కానీ ఆయన టాపిక్లోకి వచ్చిన 2-3 ఇన్స్టెన్సెస్ తనుజే తీసుకొచ్చింది, కానీ నేను ఇంకా మారలేదు అనేది ఆయన ఎందుకు ఆ పర్సెప్షన్ పెట్టుకోవాలో నాకు అర్థం కావట్లేదు. అది సో దానికి రీజన్ ఏంటో మీరు చెప్పండి మీకు అర్థమైతే. నాకైతే దివ్య పుష్ చేస్తున్నట్టు లేకపోతే అది చూపిస్తున్నట్టు నాకైతే అనిపించలేదు. దివ్య తన అంటే ఇన్ ద సెన్స్ భరణి గారు మీరు తనుజ కోసం ఇది చేస్తున్నారు, తనుజ కోసం అది చేస్తున్నారు, తనుజని లింకప్ చేసి భరణి గారితో ఆ డిస్కషన్స్ ఏది దివ్య చేయట్లా. దివ్య ఓన్లీ పాయింట్ ఏంటంటే భరణి గారితో ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా, భరణి గారు ఏదైనా ఆ మసాజ్ కూడా భరణి గారి గురించే, మీ చేయికే ప్రాబ్లం ఉంది కదా మీరు ఎందుకు చేస్తున్నారని చెప్పి భరణి గారు కన్సర్న్ చేసి తను మాట్లాడింది దివ్య. సో అక్కడెక్కడ తను థర్డ్ పర్సన్ తీసుకురావట్లా. కానీ తనుజ చెప్పిన విషయాల్లో ప్రతిసారి దివ్య అండ్ భరణి గారిని లింక్ చేసే మాట్లాడింది. సో భరణి గారు నువ్వు ఇంకా మారలేదు అంటే కమాండింగ్గా మాట్లాడుతున్నావు, ఆ విషయంలో మారలేదు అంటున్నారేమో. సో చూద్దాం, నాకైతే అదంత కరెక్ట్ అనిపించలేదు, చూద్దాం. అండ్ దెన్ డిమాన్ వచ్చి కళ్యాణ్ చేశాడు. డిమాన్ పవన్ అదే మొన్న చెప్పిన పాయింట్ తనుజ మ్యాన్ హ్యాండ్లింగ్ గురించి చెప్పినప్పుడు డైరెక్ట్గా నేను కళ్యాణ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది నా దగ్గరికి వచ్చి మాట్లాడతాడు అని, కానీ నా దగ్గరికి వచ్చి ఏం మాట్లాడలేదు, నాకేం చెప్పలేదు. అమ్మాయి దగ్గర తనుజ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే నాకు ఎలా తెలుస్తుంది, మనం కూడా అదే పాయింట్ చెప్తాం, నాకు ఎలా తెలుస్తుంది, నా దగ్గరికి వచ్చి ఏం మాట్లాడలేదని హట్ అయ్యాను అన్నారు. ఓకే, కానీ అది ఆల్రెడీ కళ్యాణ్ లేదు నేను ఇలా ఎక్స్ప్రెస్ చేశానని చెప్పిన తర్వాత మళ్ళీ ఓకే నామినేషన్స్లో ఈ పాయింట్ చెప్పలేదు కాబట్టి చెప్తున్నా అని చెప్పేసి నామినేట్ చేసి ఉన్నట్టు వ్యాలిడ్ పాయింట్, తను హట్ అయ్యాడు. ఓకే, అండ్ ఇంకోటి రిమూవ్ మీ ఫ్రమ్ అదే కెప్టెన్సీ దాని నుంచి ఫస్ట్ అందరూ కూర్చున్నప్పుడు కూడా ఒకళ్ళు తీయండి అన్నప్పుడు నా పేరే చెప్పాడు. నేను 7 వీక్స్ నుంచి నేను ఆడాలి అని అంత కష్టపడుతున్నా, కళ్యాణ్ ప్రతిసారి నేను టఫ్ కాంపిటీషన్ అని చెప్పి ఫస్ట్ నన్నే టార్గెట్ చేసి చేస్తున్నాడు, నాకు అది నచ్చట్లేదు అని చెప్పేసి కూడా తను చేశాడు. సో అతని పర్సనల్ రీజన్ వ్యాలిడ్ పాయింట్. అండ్ కళ్యాణ్ గేమ్ కోసం చేస్తున్నాడు, డిమాన్ పవన్ కూడా గేమ్ ఆడాలని చేస్తున్నాడు. సో కంప్లైంట్స్ ఏం లేవు, బోత్ ఆర్ కరెక్ట్ ఇన్ దిస్. ఈ పాయింట్లో ఎవరిది తప్పేం కాదు, వాళ్ళ పాయింట్స్ వాళ్ళ పర్సనల్ రీజన్స్. దివ్య వచ్చి బర్నింగ్ చేశారు. దివ్యకి బాగా ఇది ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు జరుగుతుంది, దివ్య ఎప్పుడో చేయాలి ఈ పాయింట్ మీద, నాకు ప్రాపర్ టైంలో స్టాండ్ తీసుకోవట్లేదు. భరణి గారిది ఎలా ఉంటుంది అంటే మొత్తం ఇష్యూ అంతా జరిగిపోయి మొత్తం అంతా కాలిపోయిన తర్వాత పక్కనకి వచ్చిన అయ్యో పాపం కాలిపోయిందా అని అడుగుతారు అంతే. ఆయన ఎక్కడ కాలుతున్నప్పుడు నీళ్ళు పోయాలి లేకపోతే కొంచెం ఇసుకేయాలి అనేది మాత్రం ఎప్పుడు ఉండదు భరణి గారి దగ్గర. సో ఆ పాయింట్ మీద దివ్య ఈరోజు నామినేట్ చేశారు, కానీ వెరీ లేట్ రియలైజేషన్. కానీ ఈరోజు రియలైజేషన్ అవ్వగానే మొత్తం అలా పల్టీ కొట్టేసింది అక్కడ ఈక్వేషన్. చూద్దాం అది ఎలా జరిగిందో మాట్లాడుకుందాం. కానీ బర్నీ గారి మీద ఉన్నది వ్యాలిడ్ పాయింట్సే. ఆయన ఎప్పుడు ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు ప్రతిసారి దివ్య తనుజ నన్ను తీసుకురావద్దు అంటారు తప్ప అక్కడ ఆ సిచ్యువేషన్లో పర్టికులర్ సిచ్యువేషన్లో ఎవరి తప్పు, ఎవరి వల్ల ఆ సిచ్యువేషన్లో లేకపోతే ఆ ఇష్యూ ఎరైజ్ అయింది, అసలు ఎవరి సైడ్ నుంచోవాలి, నేను ఎవరిది కరెక్ట్ ఉంది ఎవరిది తప్పు ఉంది అనేది అసలు ఉండదు. బర్నీ గారు కామన్ డైలాగ్, మీరిద్దరు నన్ను ఎప్పుడు మీ డిస్కషన్లోకి తేకండి, వచ్చినప్పుడు ఎవరు తప్పు చేశారు ఎవరు రైట్ చేశారనే స్టాండ్ తీసుకోవాలి కదా. ప్లస్ ఎవరైనా బయట నుంచి వచ్చి అసలు కమాండింగ్గా మాట్లాడుతున్నావు అసలు ఇబ్బంది పెట్టేస్తున్నావు అన్నప్పుడు మీరు మొత్తం అయిపోయిన తర్వాత మీ ఫ్యామిలీ కూడా వెళ్ళిపోయిన తర్వాత నేను అర్థం చేసుకున్నా వాళ్ళు అర్థం చేసుకోకపోతే ఏముంది, నేను అర్థం చేసుకుంటున్నా కదా అని చెప్తే అది ఎంతవరకు వ్యాలిడ్ అవుతుంది?
వాళ్ళు వచ్చి మీ ఫ్యామిలీ, మీ కూతురు వచ్చి లేకపోతే మీ మదర్ వచ్చి అదే అందరూ మీకు సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ వచ్చి మీకు ఇలా కమాండింగ్గా మాట్లాడుతున్నావు, నచ్చట్లేదు అని చెప్తున్నప్పుడు మీరు వాళ్ళకి లేదని అవన్నీ జరుగుతుంటే కామనే, కొంచెం అది వాళ్ళకి కూడా చెప్పాలి కదా. అంతా ఈ సిచ్యువేషన్ అంతా అయిపోయిన తర్వాత ఒక మూల కూర్చుని ఉన్నప్పుడు తను బాధపడుతున్నప్పుడు వెళ్ళిపోయి నేను అర్థం చేసుకుంటున్నాను అంటే ఇట్స్ నాట్ వ్యాలిడ్. స్టాండ్ తీసుకోవాలి. సో అదొకటి వ్యాలిడ్ పాయింట్స్. తర్వాత సుమన్ గారు వచ్చి సంజనాన్ని చేశారు. ఇది నాకు నచ్చలేదండి. సుమన్ గారిది నాకు ఈ పాయింట్ నచ్చట్లా. ఏంటి, నేను ఇంట్లో ఏం జరిగినా నేను వారం అంతా అసలు కళ్ళు మూసుకుని ఉంటాను, కరెక్ట్గా నామినేషన్ వచ్చినప్పుడు ఆ పాయింట్ మాట్లాడతాను అంటే, అసలు ఇంట్లో ఉండి ఇంట్లో మీకు ఒకరికి ఇష్యూ ఉందనుకోండి, అసలు ఏ పాయింట్స్ మీద ఇష్యూ ఉందో మీరు చెప్పకపోతే వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకోవడానికో లేకపోతే ఆ పాయింట్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవడానికి అసలు మీకు స్కోప్ ఎక్కడ ఇస్తున్నట్టు? ఇప్పుడు మీరు అసలు అంత పెద్ద ఎలిగేషన్ వేసారు సంజనా గారి మీద, అంటే ఇరిటేట్ చేసేస్తూ ఉంటుంది అండి, కిచెన్లో పని చేస్తూ ఉంటుంటే మల్టిపుల్ పనులు చెప్పేస్తూ ఉంటుంది, అసలు నన్ను వేరే సుమ్మన్ డార్లింగ్ అది ఇది అని పిలుస్తూ ఉంటుంది, నాకు నచ్చట్లేదు అని చెప్పి మీకు ఇప్పుడు నామినేషన్లో చెప్తున్నారు. ఇప్పుడు అది కూడా ఏంటి, బ్యాలెట్ బాక్స్ నామినేషన్, ఆవిడ ఫేస్ కూడా చెప్పలేదు ఇంకా. సో ఆవిడ ఫేస్కి చెప్పినప్పుడు ఈ విషయాలు మీరు హట్ అవుతున్నారని ఆవిడకి ఎలా తెలుస్తుంది? ఆవిడ అది మానాలో లేకపోతే మార్చుకోవాలో అనేది ఆవిడకి ఎలా అర్థమవుతుంది? సో మీరు ఆ మనిషికి చెప్తే కదా, మీరు డైరెక్ట్గా లేదండి నాకు నచ్చట్లేదండి మీరు ఇలా చేయొద్దని చెప్పి వాళ్ళ మనిషికి చెప్తే వాళ్ళు దాని గురించి వర్క్ చేయడం ఏదో చేస్తారు. అలా కాదు, ఒక వారం అంతా వదిలేసి నాకు నామినేషన్స్లో ఇప్పుడు సడన్గా నేను ఒక నామినేషన్ వేయాలి, పెద్ద పేరు వేయాలి అన్నప్పుడు పాయింట్ తీసుకురావడం అనేది నాకు అసలు అదేదో ఒక కైండ్ ఆఫ్ గ్రడ్జ్ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది సంజన గారు. ప్రతిసారి నామినేషన్ అనగానే ఎవరి మీద ఏ పాయింట్స్ లేనప్పుడు ఆ సంజన అని చెప్పేసి మీరు దొంగతనాలు, మీ గేమ్ బాగాలేదు అది ఇది ఒకసారి కనిపించట్లేదు అంటారు, ఒకసారి ఏమో మీరు రూడ్గా బిహేవ్ చేస్తున్నారు అంటారు. సో అది ఈ వీక్ మీకు కెప్టెన్సీ టాస్క్లో మీకు సపోర్ట్ కూడా చేశారు ఆవిడ మోరల్గా చాలా. సుమన్ గారు అని ఎంత చీర్ చేశారు. కానీ లేదు, ఇది పాయింట్ అయితే నచ్చలేదు సుమన్ గారు. చెప్పాలి కదా, మనిషికి చెప్తే వాళ్ళు రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తారు, కానీ లేదు. సో ఇది నాకు సుమన్ గారు వ్యాలిడ్ అనిపించలేదు. తర్వాత తనూజ వచ్చి పవన్ నామినేట్ చేసి తనూజ ఏంటంటే ఇంకా రీతు వకంతం తీసుకున్నారు. ఎలా అంటే అసలు రీతు చాలా బ్యాడ్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు నేను పవన్ చాలా స్ట్రాంగ్గా నామినేట్ చేయాలి. పవన్ ప్రతి ఇష్యూని షౌట్ చేసేసి ఇరిటేట్ అయిపోయి అనో అయిపోతూ ఉంటాడు, అంటే చాలా చిరాకు పడిపోతూ ఉంటాడు ప్రతి విషయానికి. రీతుతో చిన్న ఫైట్ అయినా అందరి ముందు అరిచేస్తూ ఉంటాడు. సో అవన్నీ నచ్చట్లేదు, ఎంత మార్చుకోమన్నా మార్చుకోవట్లేదు. సో మళ్ళీ స్టాండ్ తీసుకోవాల్సిన టైంలో నాకు ఇష్యూ వచ్చినప్పుడు లేకపోతే ఇష్యూస్ వచ్చినప్పుడు ఓన్లీ రీతుకి ఏమైనా ఇష్యూ వస్తే అప్పుడు స్టాండ్ తీసుకుంటాడు తప్ప మిగతా విషయాల్లో ఎప్పుడు స్టాండ్ తీసుకోవట్లేదు అన్నట్టు తన వర్షన్ చెప్పారు. సో స్టాండ్ తీసుకోవట్లేదు అనేది ఐ డోంట్ థింక్ సో. తను మాట్లాడతాడు దివోన్ పవన్ స్టాండ్ అంటే మరీ బండరాయిల నుంచుని ఏదైతే అదైంది అన్నట్టయితే ఉండడు. తన పాయింట్స్ తను చెప్తాడు. స్టాండ్ తీసుకోవడం అంటే అరిచేసి గోల్ చేసేసి అది స్టాండ్ అంటే ఐ డోంట్ అగ్రీ. సో స్టాండ్ తీసుకుంటాడు, అది ప్రాబ్లం లేదు. కానీ షౌట్ చేస్తున్నాడు, అనాయ్ చేస్తున్నాడు, ల్యాగ్ చేస్తున్నాడు అనేది నేను ఒప్పుకుంటా. ఎందుకు అంటే పవన్ నేచరే అలా ఉంది. పవన్ ఒకసారి ఒక పాయింట్ అనుకుంటే తనూజకి తనకి ఏదైనా రిఫ్ట్ స్టార్ట్ అయితే ఆ పాయింట్లో నేను కరెక్ట్ అని తనకు అనుకుంటే అది కరెక్టా రాంగ్ అనేది మన జడ్జ్మెంట్ కాదు. పవన్ జడ్జ్మెంట్లో నేను కరెక్ట్ అని తను అనేసుకుంటే ఇంకా ఆ పాయింట్ని తను ప్రూవ్ చేయడానికి తను రీతుతో సారీ చెప్పించుకోవడానికి రీతుని ఒప్పించడానికి ఎంతసేపు అయినా కూర్చొని సాగదీస్తూనే ఉంటారు. సో ఆ పాయింట్ నాకు కూడా నచ్చదు పవన్లో, కానీ అది మార్చుకోవాలి. సో ఇప్పుడు కొంచెం వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా వచ్చి చెప్పారు, మీ గేమ్ మీరు ఆడుకోండి, ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళకండి, మీది మీరు చూసుకోండి, ఎవరేమన్నా దాన్ని ఎక్కువసేపు మీరు బ్రెయిన్లో పెట్టుకోవద్దని చెప్పేసి పవన్కి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. సో ఇప్పుడైనా కొంచెం ఓపెన్ మైండెడ్తో ఎవరిది ఏదైతే అదేంది మన గేమ్ మనం ఆడుకోవాలనేది ఉంటే బాగుంటుంది. సో చూద్దాం ఏం చేస్తారు అనేది. సో తనుజది వ్యాలిడ్, ఫస్ట్ పాయింట్ వ్యాలిడ్. కరెక్ట్ స్టాండ్ అనేది నేను అంత అగ్రీ అవ్వను కానీ ఓకే. తర్వాత సంజన గారు వచ్చి భరణి గారిని చేశారు. భరణి గారిది ఆవిడ పర్సనల్ రీజన్ దట్ కెప్టెన్సీ టాస్క్లో ఫస్ట్ నా పేరు తీస్తారు అనేది. సో ఇట్స్ ఎ గేమ్. ఇప్పుడు భరణి గారు ఆయన సేఫ్గా ఉండడానికి ఆయన ట్రై చేసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఇమాన్యుల్ని కానీ దివ్యాని కానీ టార్గెట్ చేస్తే ఆయనకే బ్యాక్ ఫైర్ అయిపోద్ది. ఎంతో కొంత తక్కువ ర్యాప్ ఉంది సంజన గారితోనే కాబట్టి ఆయన వెంటనే సంజన గారి పేరు చెప్పేశారు. సో ఇంకా అది దాన్ని మీకు హట్ అయ్యి సంజన గారికి హట్ అయ్యే విషయం అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే గేమ్ ముందు సార్ నాకు హెల్ప్ చేయండి, నాకు కొంచెం నన్ను ఉంచండి గేమ్లో అని చెప్పేసి ఆవిడ వెళ్ళి అడిగారంట భరణి గారిని. కానీ అక్కడ ఉన్నది ఎవరు, ఇమాన్యుల్ ఉన్నాడు, దివ్య ఉంది. వాళ్ళిద్దరిలో ఎవరి పేరు చెప్పినా ఆయనకే బ్యాక్ ఫైర్ అవుతుంది. సో ఎంతో కొంత తక్కువ ర్యాప్ ఉంది, కొంచెం మనం గొడవ పడ్డా కొంచెం లైట్ తీసుకోవచ్చు అనేది మీరే కాబట్టి మీ పేరే చెప్పాల్సి వస్తుంది. ఇంకా దాంట్లో
ఇంక చేసేదేం లేదు, ఆయన కూడా చేసేదేం లేదు. సో ఆయన పేరు తీసేసుకున్నారు. సో అదనమాట. సో మీరు హట్ అవడంలో తప్పైతే లేదు, మీ పర్సనల్ రీజన్ మీ వ్యాలిడ్ పాయింట్, దాన్ని నేను తప్పనట్లేదు. సో అక్కడ కూడా బాగానే నడిచిందంట. సో అదనమాట. సో ఇది ఎవరికి ఒక్కొక్క ఫేస్ చూడకుండా పర్సనల్గా బ్యాలెట్ బాక్సుల్లో ఇస్తారనమాట. సో ఇదంతా బాగానే నడిచింది. తర్వాత బిగ్ బాస్ వచ్చి ఇప్పుడు ఫేస్ టు ఫేస్ కొట్టేసుకొని అన్నప్పుడే ఇంకా మొదలైనయండి. అసలు ఫేస్ టు ఫేస్ కొట్టుకోమన్నారని చెప్పేసి ఏదో ఫినాలికి దగ్గరగా ఉన్న వీక్ అని చెప్పేసి చాలా ఓవర్ ద బోర్డ్ వెళ్ళిపోయారు కొంతమంది. ఎవరో మాట్లాడుకుందాం. ఫస్ట్ బర్నీ గారు వచ్చి దివ్యాన్ని నామినేట్ చేశారు. ఇక్కడ నాకు అసలు అర్థం కాని పాయింట్ ఏంటంటే స్టేన్ లిమిట్స్ ఏంటి, అసలు లిమిట్స్ గురించి అసలు ఎక్కడ ఎందుకు వచ్చింది ఆ టాపిక్. కమాండింగ్ ఇప్పుడు మీకు మీ గురువు గారు వచ్చారండి, మీ గురువు గారు వచ్చి కమాండింగ్గా మాట్లాడుతున్నా, నాకు తెలిసిన బర్నీ నువ్వు కాదురా, నాకు తెలిసిన బర్నీ అయితే చాలా గట్టిగా మాట్లాడతాడు, ఇలా ఉండడు, సో నాకు నచ్చట్లేదని చెప్పి ఆయన ఏదో అన్నారు. అలా అన్నప్పుడు ఓకే మీరు చెప్పండి, ఓకే ఇప్పటి నుంచి నేను అసలు తీసుకుని ఇలాంటి నువ్వు నాతో ఇలా మాట్లాడద్దు, అరవద్దు, నా మీద అరిస్తే నేను తీసుకోలేని చెప్పేసి కట్ చేసేయండి, అక్కడ అయిపోయింది. నీ లిమిట్స్లో నువ్వు ఉండు. అసలు నువ్వు ప్రతిదానికి కమాండింగ్గా మాట్లాడతావు, కమాండింగ్గా మాట్లాడడం వల్లే బ్యాడ్ అయిపోతున్నావు అంటే అది మీరు ముందు మొన్నే కదా మీ పేరెంట్స్ చెప్పిన తర్వాత నేను అర్థం చేసుకుంటున్నాను కదా అని చెప్పేసి అని ఈరోజు నామినేషన్లోకి వచ్చేసి నేను కమాండింగ్గా మాట్లాడుతున్నావు, నువ్వు నాకు నచ్చట్లేదు, నేను కూడా మాట్లాడగలను, నేను కూడా అరవగలను, ఏంటది? ఇప్పుడు మీరు ఏదో ఫైర్గా మాట్లాడేయాలి, అసలు కోపం చూపించేయాలి, యాంగ్రీ యంగ్ మ్యాన్ అయిపోవాలని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ వచ్చి నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారట్లేదు అంటే మీరు ఒక స్టాండ్ చెప్పండి. మీరు ఒకటి ఇలా నేను ఇలా అనుకుంటున్నా దివ్య నువ్వు నాతో ఇలా మాట్లాడద్దు, అసలు నువ్వు ఇలా మాట్లాడేలా అయితే నాతో మాట్లాడద్దు, నేను నీతో మాట్లాడను, వదిలేండి, ఇంకా కట్ చేసేయండి అక్కడ. కానీ ఒకసారి ఏమో నేను అర్థం చేసుకుంటాను, నిన్ను నాకు తెలుసు కదా, నువ్వు నా మీద ఉన్న ప్రేమతోనే కన్సర్న్తోనే మాట్లాడతా అన్నట్టు ఒకసారి అంటారు. నామినేషన్స్కి వచ్చి నేను గట్టిగా మాట్లాడాలన్నప్పుడు మాత్రం స్టే ఇన్ లిమిట్స్ అంట. అదే ఏంటో కానీ బాగానే దివ్య గట్టిగానే చెప్పింది. అసలు తనకి బాగా ఏంటంటే మెయిన్ ఇంకొక విషయం బాగా నాకు హట్ అయింది ఏంటంటే డిస్రెస్పెక్ట్ చేయకునేది. ఆయన ఏమన్నారు, ఎవరన్నారా అని అడిగారు. ఎవరన్నారు అనే దానికి రెస్పెక్ట్, నీకు తెలుసు ఎవరున్నారో, డిస్రెస్పెక్ట్ ఎవరన్నారో డిస్రెస్పెక్ట్ ఏముంది? ఓ మీదకి వెళ్ళిపోయి నీకు చెప్పాను అది ఇది అని చెప్పేసి ఓ ఏమంటారు అరిచేస్తున్నారు. అది ఎవరన్నారు అంటే మా గురువు గారు అన్నారని చెప్పండి, తను మిస్ అయ్యి ఉండొచ్చు. లేదా తనకు ఎవరన్నారు అంటే తనకు అడుగుతున్నారు క్వశ్చన్, ఎవడన్నాడు అలా అనలేదు కదా, అక్కడ రెస్పెక్ట్ఫుల్గానే అడిగారు కదా ఎవరన్నారని. దానికి అసలు ఏంటో అక్కడ ఆ రిలేషన్షిప్ తెంచేసుకోవాలి, దూరంగా ఉండాలనుకుంటే ఫేస్ టు ఫేస్ చెప్పండి. దివ్యకు ఆ మెచ్యూరిటీ ఉంది, ఆ అమ్మాయి అర్థం చేసుకోగలదు. నేను దూరంగా ఉంటానమ్మా, గేమ్ అయ్యేంత వరకు నువ్వు నేను అసలు దగ్గరగా ఉండొద్దు, మాట్లాడుకోవద్దు, గేమ్ అయిన తర్వాత చూద్దాం, బయటకు వెళ్ళిన తర్వాత అప్పుడు చూద్దాం అని చెప్పేసి ఏదో చెప్పేయండి. ఇప్పుడు దాని ఫోర్స్ఫుల్గా ఏదో మీకు బాగా అయిందిలేండి, తర్వాత మాట్లాడుతాం దాని గురించి. సో అదనమాట. భరణి గారు అలాగా చెప్పేసి దివ్య నామినేట్ చేసి వెళ్ళిపోయారు. దివ్యకి ఇంక ఏడుపు వచ్చేసింది. ఆ లాస్ట్ డిస్రెస్పెక్ట్ చేస్తున్నా అన్నట్టు పోర్ట్రే చేసేస్తున్నారు మీరు అనేది తనకి బాగా హట్ అయిన పాయింట్. తనకి ఏడుపు కూడా వచ్చేసింది. సో అక్కడ తర్వాత సంజన గారు వచ్చి తనుజాని ఇది నాకు అర్థం కల, ఆవిడ అసలు నామినేషన్ వేయడానికి వచ్చారా, హైప్ ఇవ్వడానికి వచ్చారా నాకు అర్థం కల. వచ్చి అది యువర్ ద టఫ్ కాంపిటీషన్ అమ్మా, మొత్తం అమ్మాయిలందరిలో నువ్వే టఫ్ కాంపిటీషన్, సరే అందరిలో నువ్వే టఫ్ కాంపిటీషన్, వచ్చిన వాళ్ళందరూ నీ పేరే చెప్పారంటే అప్పుడు తనుజ కరెక్ట్ పాయింట్. ఇమాన్యుల్ అన్నారు కదా, మరి ఇమాన్యుల్ ఏరేంటంటే ఆవిడ కూడా నేను ఇమాన్యుల్ నామినేట్ చేసే అంత అనిపించట్లేదమ్మా, మై హార్ట్ డోంట్ అగ్రీ, నేను ఇంకా ఇమాన్యుల్ని నామినేట్ చేయాలనే థాట్ కూడా నాకు లేదు, నేను నిన్నే చేస్తాను అని చెప్పేసి అదే పాయింట్. మీరు సూపర్, మీరు బాగా ఆడుతున్నారు కాబట్టి నామినేట్ చేశారు. ఏంటో మీరు నామినేట్ చేసినా మీరు ఎలాగో ఓట్స్తో మళ్ళీ లోపలికి వచ్చేస్తారు కాబట్టి నేను నామినేట్ చేస్తాను అంటే ఏంటి? మీరు ఏమైనా రైవలరీ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నారా, లేకపోతే ఏమనుకుంటున్నారో నాకు అర్థం కాలే. బాగా ఆడుతున్న పర్సన్ బాగా ఆడుతామని చెప్పేది అందులో అదే, లేదా అందరినీ ట్రిగర్ చేయాలి అంటే మేము ఆడట్లేదా, మేము గేమ్లో కనపడట్లేదా అని ఏమైనా అందరినీ ట్రిగర్ చేద్దాం అనుకున్నారా అనేది పర్పస్ నాకు అర్థం కావట్లేదు సంజన గారిది. కానీ ఏదో వచ్చి వేస్ట్ చేసుకుని వెళ్ళిపోయారు ఆవిడ నామినేషన్. అదేండి ఈ వీక్లో కూడా సెకండ్ నామినేషన్, ఇష్యూ బేస్డ్ నామినేషన్ లేకపోతే ఇంకా వాళ్ళు గేమ్లో ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఉన్నట్టు నాకు అర్థం కావట్లేదు. గేమ్లో అసలు సుమన్ గారికి అది ఇరిటేషన్, ఆ విషయాలు చెప్పినందుకు. సంజన గారు కూడా ఈ సెకండ్ నామినేషన్లో నువ్వు టాప్ కాబట్టి చేస్తున్నా, ఒక ఇష్యూ బేస్డ్ నామినేషన్ చేయలేకపోతే ఈ వీక్లో అసలు
గేమ్లో ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు నాకు అర్థం కావట్లేదు. అది చూద్దాం ఏం చేస్తారో. సో అదే నాకు సన్నా గారి తనుజ నామినేషన్ అయితే నేను ఐ డోంట్ అగ్రీ. అలాగే నామినేషనే కాదు, బాగా ఆడుతున్నావు కాబట్టి ఇంట్లో బయటకు వెళ్ళిపోమంటే ఎలా కుదురుద్దండి కదా. అది అదనమాట. దెన్ కళ్యాణ్ వచ్చి పవన్ చేశాడు ఫస్ట్ గివ్ అప్ అనే పాయింట్. నేను అగ్రీ చేయను. గివ్ అప్ అంటే ఎంత అరుచుకున్నా 3 మెంబర్స్ ఉన్నప్పుడు 2 మెంబర్స్ పవన్ ఓట్అవుట్ చేసినప్పుడు ఒకవేళ ఇప్పుడు ఒప్పుకోకపోయినా తర్వాత తనుజ నువ్వు డిసిషన్ చెప్పన్నప్పుడైనా వాళ్ళిద్దరు ఓట్లు పవన్కే వేస్తారు. పవనే వెళ్ళాలి, ఏదేమైనా పవనే వెళ్ళాలి బయటకు ఆ రౌండ్లో. సో దాంట్లో గివ్ అప్ ఏముంది అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఎంత అరిచేసి ఎంత గోల్ పెట్టేసి జరగాల్సింది అదే కదా. సో దానికి ఇప్పుడు ఏంటి నవ్వుతూ వచ్చావు అనేది పాయింట్ అంటున్నారు. అది ఓకే, నేను అనుకుంటాను నవ్వుతూ ఎందుకు, కొంచెం స్ట్రాంగ్గా పాయింట్స్ పెట్టి కొంచెం డిగ్నిఫైడ్గా స్ట్రాంగ్గా పాయింట్స్ పెట్టి లేదు నేను వెళ్ళను అని చెప్పేసి మాట్లాడాల్సింది. కానీ పవన్ యాక్సెప్టెడ్ అంటే అసలు డిస్కషన్ స్టార్ట్ అవ్వక ముందే బ్రెయిన్లో యాక్సెప్ట్ అయిపోయి ఉన్నాడు. యాక్సెప్ట్ చేస్తాడు, ఇంక నన్నే తీసేస్తారు ఇల్లు అని చెప్పి. ఓట్స్ పడగానే అర్థమైపోయింది. సో నేను ఎంత వాగినా ఇంక వీళ్ళు అసలు పట్టించుకోరు, నన్నే తీస్తారని చెప్పేసి. కానీ అది బ్యాడ్ లక్ అండి, అంతే. ఆ సిచ్యువేషన్లోకి రావడం బ్యాడ్ లక్. సో అది ఇంక దాంట్లో నేను గివ్ అప్ అనే దానికి నేను అంత ఇవ్వను. కానీ కళ్యాణ్ సో నాకు అంత వ్యాలిడ్ అయితే అనిపించలేదు నామినేషన్. సో వాళ్ళు అంతే. సో అది మీ చాయిస్, మీ పర్సనల్ ప్రిఫరెన్స్. అది లేదు ఖచ్చితంగా ఇంకా ఫైట్ చేయాల్సింది అంటే ఎంత ఫైట్ చేసినా లాస్ట్ రిజల్ట్ అదే అవుతుంది అన్నప్పుడు ఫైట్. అది కూడా రీతు అండ్ సుమన్ గారు ఉన్నారు. రీతుతో అంత ఫైట్ చేసేసి గొడవ పెట్టేసుకునే క్యాండిడేట్ పవనా అంటే కాదు. సో అదనమాట. కానీ అది కళ్యాణ్ ప్రాబ్లం కూడా అదే. ఇప్పుడు నాకేమనిపించింది అంటే మొత్తం సినారీ చూసినప్పుడు పవన్ నామినేట్ చేసింది నాట్ బికాస్ కళ్యాణ్ చేసింది నాట్ బికాస్ పవన్ అంటే ఏదో కోపమనో పవన్ గేమ్లో సరిగ్గా ఆడలేదనో కాదు. ఇది కన్సర్న్తో నీ కోసం నువ్వు ఆడుకోరా, నువ్వు రీతు కోసం ఎందుకు ఆడుతున్నావు, నువ్వు చాలా స్ట్రాంగ్గా మాట్లాడాడు, నువ్వు అసలు గేమ్ అంతా నువ్వు ఏదో రీతుని గెలిపించాలన్నట్టే ఆడుతున్నావు, తనేమో తన సెల్ఫిష్నెస్ తను చూసుకుని తను బాగానే ఆడుకుంటుంది, తను సుమన్ గారితో బాగానే మాట్లాడేసుకుని నిన్ను కార్నర్ చేసి బాగానే గేమ్లో తీసేస్తుంది, కానీ నీ గేమ్ నువ్వు చూసుకోవట్లేదురా పిచ్చోడా అన్నట్టు. అది కూడా కళ్యాణ్ కన్సర్న్ కూడా అర్థమవుతుంది. కానీ పవన్ చేసేది కూడా ఏం లేదు అక్కడ. సో ఆ మోర్ ఆఫ్ కన్సర్న్తోనే నామినేట్ చేశాడు అనేది నాకు కొంచెం అర్థమైంది ఇన్డెప్త్గా ఆలోచిస్తే. అదనమాట. సో తర్వాత ఇమాన్యుయల్ వచ్చి తనూజాన్ని నామినేట్ చేశారు. ఇది ఇమాన్యుయల్ పాయింట్ ఏంటంటే తనూజ ఆ రోజు అంటది, ఆ రోజు చాలా మూడ్ ఆఫ్లో ఉంటుంది తనూజ. ఫస్ట్ వచ్చి నేనే వెళ్ళిపోతా, వీళ్ళు భయపడుతున్నారు నా నుంచి అని చెప్పి తన పేరు తను చెప్పుకున్నప్పుడు బిగ్ బాస్ లేదు నీ పేరు చెప్పుకోవడానికి లేదు, నువ్వు వేరే వాళ్ళ పేరు ఎవరిదైనా చెప్పాలి అన్నప్పుడు తను వచ్చి ఆ కైండ్ ఆఫ్ మూడ్ ఆఫ్లోనో ఆ కైండ్ ఆఫ్ హీటెడ్ మూడ్లో ఉన్నప్పుడు చాలా హార్ష్గానే మాట్లాడింది ఇమాన్యుయల్తో. దట్ తనకు ఆ బ్యాండ్ అంటేనే రెస్పెక్ట్ లేదు, ఇచ్చేసాడు, సాక్రిఫైస్ చేస్తాడు, అలాంటి వాడు మళ్ళీ గెలిస్తే అలాగని చెప్పి అలాగే మాట్లాడు. సో తనకి ఏదో కెప్టెన్సీ బ్యాండ్ అంటే కెప్టెన్సీ హోదా అంటే అతను రెస్పెక్ట్ లేదు అన్న సెన్స్లోనే చెప్తారు తనుజ. సో ఆ పాయింట్ ఇమాన్యుయల్ది పాయింట్ అది. కానీ దాన్ని అటు తీసి ఇటు పీకి ఏదో చేస్తారు. అక్కడి నుంచి తర్వాత ఇమాన్యుయల్ ఇంకో పాయింట్ ఏం తీసుకొస్తాడంటే మేము 6 చేసాం, సంజనా గారు కూడా చేశారు, సుమన్ గారు చేశారు, భరణి గారు చేశారు, అందరూ నువ్వు ఆ కెప్టెన్సీ కంటెస్టెన్షిప్ నుంచి బయటకు వెళ్ళిపోవాలని చెప్పి మేము అంతా మాట్లాడినప్పుడు నువ్వు ఓన్లీ దివ్యతోనూ ఇమాన్యుయల్తో నాతోనూ ఎందుకు డిబేట్ చేసావు, వాళ్ళతో ఎందుకు చేయలేదు? సో నువ్వు ఎవరితో అయితే నీకు గొడవలు అనిపిస్తున్నాయో, ఎవరితో అయితే నీకు కొంచెం ర్యాప్ తక్కువ ఉంది అనిపిస్తుందో వాళ్ళతోనే నువ్వు గొడవ పెట్టుకుంటున్నావు, నువ్వు గ్రడ్జ్తోనే లేకపోతే ఆ కోపంతోనే నన్ను కెప్టెన్సీ కంటెండర్షిప్ నుంచి తీసేయాలని చెప్పి నాకు ఓటేసావు అని చెప్పేసి. సో అది నాకు నచ్చలేదు అని చెప్పి ఇమాన్యుయల్ చెప్పాడు. సో ఇమాన్యుయల్ సైడ్ నుంచి చూసుకుంటే వ్యాలిడ్ పాయింట్స్ అవి, దాంట్లో డిబేట్ చేయాల్సిన పాయింట్స్. అది తనుజది ఏంటంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఆల్రెడీ 2 times అయ్యావు కాబట్టి మళ్ళీ అవుతాను అన్నప్పుడు నీకే అంతుంటే నేను అసలు ఒకసారి అయ్యాను, మరి నాకు కూడా ఉంటుంది కదా మళ్ళీ అవ్వాలని, సో నేను ఎందుకు అలా మాట్లాడనని చెప్పేసి తను ఆ మూడ్లో తన మైండ్లో ఏంటంటే నేను చాలా డిఫెండ్ చేసుకున్నాను, నేను ఎందుకు కాకూడదు నువ్వెందుకు అవ్వాలి అన్నట్టు మాట్లాడానని తనుజ అనుకుంటున్నారు. కానీ అది కాదు పాయింట్. ఇమాన్యుయల్ అనేది కెప్టెన్సీ బ్యాండ్ మీద రెస్పెక్ట్ లేదు, కెప్టెన్సీ అంటే రెస్పెక్ట్ లేదు అన్నట్టు మాట్లాడా, అది నాకు నచ్చలేదు అనేది ఇమాన్యుయల్ పాయింట్. సో ఇమాన్యుయల్ పాయింట్ వ్యాలిడ్ పాయింట్, దాంట్లో తప్పేం లేదు. అండ్ సుమన్ గారు వచ్చి తనుజ, ఇది ప్రాపర్ పాయింట్ అండి, అది ఆ రోజే మాట్లాడాలి. ఇది కానీ ఇక్కడ కూడా సుమన్ గారి మీద నాకున్న కంప్లైంట్ అదే. ఆ రోజు టాస్క్ అయినప్పుడు అసలు చీల్చి చెండాడేయాలి. అసలు ఈరోజు తనుజ మాట కూడా మార్చారు. అసలు ఆ టాస్క్లో వెళ్ళు సుమ్ము అని చెప్పేసి ఎక్కించేశారు.
సుమన్ పైకి ఎక్కేసి ఆయన వెయిట్ చేస్తున్నారు, గెలిచేసాననే ఫీలింగ్లోనే ఉన్నారు, కెప్టెన్సీ జెండా తీసుకుని రెడీగా ఉన్నారు. అసలు ఆయన అక్కడ డ్యాన్స్లు వేస్తున్నారు, ఆ టైల్ ఊగుతుంది, అన్నీ మీరు చూస్తున్నారు. అంతా చూస్తున్నా ఇది చెప్పకుండా సైలెంట్గా కూర్చుని లాస్ట్లో డిసిషన్ అప్పుడు మాత్రం మీరు నాది తప్పైపోద్దేమో అని చెప్పేసి రీతుని విన్ చేసినప్పుడు సుమన్ గారు కోపం వస్తుందా లేదా? ఆబ్వియస్గా వస్తుంది. కానీ ఆ రోజు సుమన్ గారు ఆ రోజే ఫైట్ చేయాల్సింది. ఆ రోజు తర్వాత వెళ్ళిపోయి లేదులేండి నాదే తప్పు, నా టైలే సరిగ్గా లేదు, ఇవన్నీ మాటలు మాట్లాడేసేటప్పటికి తనుజకు కూడా ఎలా ఉంటుందంటే, లేదు ఆ రోజు ఒప్పేసుకున్నారు కదా, ఈ రోజు ఏంటి మళ్ళీ మాట్లాడదు. కానీ సుమన్ గారి మైండ్లో ఏంటంటే, ఏ గొడవ జరిగినా ఏది జరిగినా నామినేషన్స్ మాత్రమే మాట్లాడాలి, మిగతా ఇల్లంతా నేను హ్యాపీగా కామెడీ చేసుకుంటూ ఫన్గా ఉండాలి. అది అదే లాజిక్ నాకైతే అర్థం కావట్లేదు. ఒక వారం ముందు జరిగిందో లేకపోతే 5 రోజులు 4 రోజుల ముందు జరిగిన విషయాన్ని ఈ 4 రోజులు హ్యాపీగా ప్రాపర్గా మంచి బాండింగ్ చేసుకుని ఈ రోజు కూడా నామినేషన్ అయిన తర్వాత కూరలో ఉప్పు ఉందా లేదా అని చెప్పి తనుజ మళ్ళీ సుమన్ గారిని అడుగుతున్నారు. సో అది లైవ్లీగా కామెడీగా ఉండిపోయి అంత మనసులో అంత పెట్టుకుని నా లైవ్లీగా 4-5 డేస్ లైవ్లీగా హ్యాపీగా కామెడీగా ఎలా ఉంటారనేది నాకు అర్థం కావట్లేదు. ఒక ఇష్యూ జరిగినప్పుడు అదేదో క్లియర్ అయిపోయి మీరు బాగానే ఉన్నారు అంటే ఓకే, కానీ దాన్ని క్యారీ చేసుకుంటూ బ్యాక్ ఆఫ్ ది బ్రెయిన్ అది ఉంది, ఆ రీజన్ మీకు ఉండి అది మీ లోపల నుంచి తింటూ ఉన్నా కూడా మీరు ఆ 4-5 డేస్ నార్మల్గా ఉండి ఎప్పుడైతే నామినేషన్స్ వస్తాయో ఆ రోజే మాట్లాడతా అనేది అసలు ఎంతవరకు కరెక్ట్? అది సుమన్ గారి పాయింట్. ఈ రోజు తనుజ చేసిన తప్పు ఏంటంటే మాట మార్చేసింది. ఆ రోజు నేను సుమ్ము వెళ్ళు అనలేదు, పైకి వెళ్ళి నువ్వు ఇక్కడ నుంచి నీకు హైట్ వల్ల అందట్లేదు కదా, నువ్వు ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి నేను నీకు పైకి వెళ్ళి టైల్ మార్చుకో అని చెప్పేసి అన్నాను అనేది ఇట్స్ బ్లండర్. అసలు ఎక్కడి నుంచి ఎలాగ అంటే మేము ఎవరో చూడట్లేదు అనుకుంటుందా తనుజ? నాకు అర్థం కాలేదు అసలు తనుజ గారు అసలు అంత బ్లంట్గా అబద్ధం ఎలా ఆడేసారు నాకు అర్థం కాలే. ఆ రోజు క్లియర్గా అయిపోయింది మీది అన్నట్టే చెప్పారు, పైకి వెళ్ళిపో అని చెప్పేసి. అది ఒకవేళ అదే అయితే ఉక్కినప్పుడు లాస్ట్లో సెట్ చేసుకోమన్నాను కదా, సెట్ చేసుకో అని చెప్పి అనాలి కదా. లేదు, ఎక్కడ కార్నర్ ఎక్కడ తప్పు అయిపోతుంది అని చెప్పేసి తనుజ అయితే మాట మార్చేశారు ఇక్కడ క్లియర్గా. అదైతే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది. ఈరోజు తనుజ ఈ విషయంలో అయితే అబద్ధం ఆడారు, మాట మార్చారు. అండ్ సుమన్ గారి వ్యాలిడ్ పాయింట్తో నామినేట్ చేశారు. సో ఉన్న వాళ్ళలో కొంచెం స్ట్రాంగ్ పాయింట్ సుమన్ గారిది, వ్యాలిడ్ ఏమంటారు నామినేషన్స్లో ప్రాపర్గానే చెప్పారు. ఆయన ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడతా అన్నా కానీ అదే జరిగినప్పుడు మాట్లాడితే ఇంకా వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఇమోషన్ కూడా ఉంటుంది, కాబట్టి ప్రాపర్గా అంతా సెటిల్ అవుతుంది. మీరు ఎప్పుడో 4 రోజుల తర్వాత మాట్లాడితే వాళ్ళు కూడా మళ్ళీ ఆ రోజు గురించి ఆలోచించి ఏం జరిగింది అన్నీ మళ్ళీ బ్రెయిన్లోకి తెచ్చుకొని మాట్లాడాలి. సో అదనమాట. దెన్ దివ్య వచ్చి తనుజ ఈ రోజుకి ఏం మొత్తం బిగ్ బాస్ అనుకుంటాడు, అనవసరంగా క్యాన్సిల్ చేశాను రా, కష్టపడి అసలు ఇమాన్యుల్ ఆ పవర్ అస్త్రాకి అంత పవర్ ఇచ్చేసి క్యాన్సిల్ చేయరా అని నేనే ఆల్మోస్ట్ ప్రోత్సహించేసి అన్ని క్యాన్సిల్ చేయించాను ఎలిమినేషన్, మొత్తం స్క్రిప్టే మార్చేస్తారు ఇల్లు అని చెప్పి అనుకుని ఉంటారు. దివ్య ఫస్ట్ వచ్చి దివ్యకున్న ఒకటే పాయింట్, నేను వాళ్ళు కాదని వాళ్ళు నచ్చరు లేకపోతే కాదు అంటున్నా వెనక పడుతున్నా అన్న పాయింట్కి నేను చాలా హట్ అయ్యాను. సో ఆ పాయింట్ వల్లే నా మైండ్లో ఉండిపోయింది. ఆ పాయింట్ని నేను ఈ నామినేషన్తో డంప్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు అసలు అలాంటి ప్రాబ్లం లేదని చెప్పేసి మొత్తం తిప్పేసింది గేమ్ అసలు మొత్తం దివ్య. సో ఇక్కడ 2 పాయింట్లు, ఒకటి బయట తనుజ ఫ్యాన్స్ గొడవల్లో అసలు గ్రడ్జ్ పెట్టేసుకుంది, అసలు కనిపించడానికే తనుజతో గొడవ పెట్టుకుంటుంది, ఫస్ట్ ఎక్కువ ఓట్లు పడుతున్న వాళ్ళతో ఫైట్ కోసమే ఇంటి బయట నుంచి లోపలికి వచ్చింది అని ఏదైతే ఒక నెరేటివ్ అది చాలా గట్టిగా మాట్లాడేశారో అది రాంగ్ అన్నట్టు ఈరోజు ప్రూవ్ చేసుకుంది దివ్య. కానీ ఆపర్చునిటీ ఉన్న చోట వదిలేసుకుంది. కానీ లేదు, అంటే గొడవ లేకుండా ఫైట్ చేయడంలో కూడా నేను అసలు అలాంటి దాన్ని నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయను. గొడవ లేకుండా ఏదో కావాలని గొడవ పెట్టుకుని గొడవ పడేదాన్ని నేను ఎంకరేజ్ చేయను. సో ఇప్పటికైతే అదొక ఇష్యూ ఉంది, ఆ ఇష్యూ చెప్పేసి ఇంక ఈ రోజుతో నేను మళ్ళీ ఇంకా ఆపేద్దాం అనుకున్నా, ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అంత బాగానే ఉందని చెప్పేసి దివ్య ఫ్రెండ్షిప్ హ్యాండ్ని ఎక్స్టెండ్ చేశారు ఫస్ట్. సో గుడ్. సో ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారు. ఈ వీక్లో ఎలా ఉంటాయి టాస్క్లో ఎలా నడుస్తుంది ఏంటో కూడా చూద్దాం. సో ఒకవేళ ఏదో దివ్య అండ్ తనుజ టాస్క్ కలిసి ఆడేసి వాళ్ళిద్దరూ కలిసి గేమ్లు ఏమైనా గెలిచేస్తే ఇంకా బిగ్ బాస్ కూడా మంచి కంటెంట్. అది శత్రువులు సలార్ సినిమాని రివర్స్లో చూసినట్టు ఉంటుంది. అప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. సో అదనమాట, దివ్య ఫ్రెండ్షిప్ హ్యాండ్ అయితే ఎక్స్టెండ్ చేశారు, దాన్ని తనుజ గారు యాక్సెప్ట్ కూడా చేశారు. అది కూడా మాట్లాడుకుందాం వద్దు. తర్వాత పవన్ వచ్చి ఇమాన్యుల్ చేశారు. ఇక్కడ నాకు పవన్ నచ్చని పాయింట్ ఏంటంటే, పవన్ గేమ్ని యాక్సెప్ట్ చేయలేకపోయాడు.
అసలు ఇమాన్యుల్కి అక్కడ చాయిస్లు ఎక్కడ ఉన్నాయి? రెమల్గా నన్ను తీస్తామంటే ఎవరైతే స్ట్రాంగ్ ప్లేయర్ ఉన్నారో ఆ స్ట్రాంగ్ ప్లేయర్ని ఎవరైనా తీసేయాలనుకుంటారు, సో దట్ నెక్స్ట్ గేమ్స్లో వాటిలో ఏమంటారు ప్రాబ్లం ఉండకూడదు అని చెప్పి. కానీ పవన్ ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేయను ఇమాన్యుల్ దగ్గర అనేది పవన్ పాయింట్. కానీ ఇమాన్యుల్ ఒక్కళ్ళే ఓటేస్తే వెళ్ళిపోలేదు కదా, ఇనిషియేట్ చేశాడు, ఓకే అగ్రి. ఒక 50% క్రెడిట్ ఇమాన్యుల్కి ఇచ్చిన, మిగతా 50% మిగతా వాళ్ళు కూడా అల్లుకుపోయారు కదా. సో బికాజ్ వాళ్ళు కూడా గేమ్లో ఉంటే నీ వల్ల ప్రాబ్లం ఉంటుంది అన్నట్టు వాళ్ళు ఫీల్ అయ్యారు. సో అలా ఉన్నప్పుడు దాన్ని నువ్వు పాజిటివ్గా తీసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే అలా తీసుకోలేకపోతే నెక్స్ట్ గేమ్స్ మీరు పవన్ చెప్పినట్టే అక్కడ ఎలిమినేట్ అయినప్పటి నుంచి లో అయిపోయి డిప్రెస్ అయిపోయి గేమ్ అంతా వదిలేశారు. ఎవరు రెబల్ ఏంటి, ప్రోయాక్టివ్గా వెళ్ళి గేమ్ని కొంచెం చేంజ్ చేయాలి, లేకపోతే వాళ్ళని కనుక్కొని కొంచెం గేమ్ని మార్చాలి. సో ఆ కైండ్ ఆఫ్ ప్రోయాక్టివ్నెస్ లేకుండా డల్ అయిపోవడం అనేది, ఇలాంటి ఎక్కువ హోప్స్ పెట్టేసుకుని ఈ టాస్క్ ఏదో సూపర్ ఇంకా ఆడేస్తాను, ఫిజికల్ టాస్క్ అదరగొట్టేస్తాను అనే కైండ్ ఆఫ్ హైప్ తెచ్చేసుకోవడం వల్ల జరుగుతుంది. గేమ్ ఎలా నడిస్తే అలాగే మనం అడ్జస్ట్ అయ్యి మన పొటెన్షియల్ మనం చూపించుకోగలగాలి, అప్పుడే మనం సస్టైన్ అవ్వగలం. సో పవన్ అది తెచ్చుకో, ఆ క్లారిటీ తెచ్చుకోవాలి. ఒకవేళ ఫస్ట్ తీసేస్తున్నాను ఏమైనా డౌట్ వస్తే గేమ్లో ఏదో ఒక రకంగా ఛాన్స్ ఉన్న చోట వెళ్ళి తన పాయింట్ తన పొటెన్షియల్ ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇంకంతే, తన చేతిలో ఉండేది అదే. ఇంకా తను దానికన్నా ఎక్స్ట్రా చేసేది ఏం లేదు. ఇప్పుడు ఏదో మొత్తం మార్చేసి గేమ్ను మార్చేసి నేను ఏదో ఒక మళ్ళీ దూరిపోతాను అనేది జరగదు కదా. సో అది. అండ్ ఇంకోటి, బర్నీతో దివ్య మార్చారు ఓటు అని చెప్పేసి అంటున్నారు. అది కూడా అది ఇమాన్యుల్ గేమ్ కదా, ఇమాన్యుల్ తన గేమ్లో ఉండాలంటే ఏం చేయాలనేది తను చూసుకున్నారు. అండ్ లోపలికి వెళ్ళి నాకు సపోర్ట్ చేయలేదు అంటే అది మరీ బ్లండర్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇమాన్యుల్ వెళ్ళి సపోర్ట్ చేసి రెడ్కి వేసారు అనుకోండి, బర్నీ గారు వచ్చేసారు. బర్నీ గారు వచ్చిన తర్వాత బర్నీ గారు ఏమైనా లాస్ట్ వరకు కూర్చుని అసలు నేను మీరు ఆడుకోండి అంటారు? లేదు కదా, ఆయన ఆడలేదు. కానీ ఒకవేళ అన్ని రెడ్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంక బ్లూవే కదా. బ్లూ ఇంకా అసలు వేయకుండా ఉంటే ఎలా కుదురుద్ది? బ్లూ ఏదో ఒక టైంలో పడుతుంది, ఏదో ఒక రౌండ్లో. రెడ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్లూవే పడాలి. నెక్స్ట్ బ్లూ పడినప్పుడు ఎవరో ఒకరు వెళ్ళాలి అన్నప్పుడు ఆ ముగ్గురు ఓటింగ్లో రీతు, సుమన్ గారు అండ్ పవన్ ఓటింగ్లో ఖచ్చితంగా పవనే వెళ్తాడు. ఇప్పుడు దాంట్లో సపోర్ట్ చేయడానికి ఏముంది? ఇమాన్యుల్ మాత్రం ఏం చేసేయగలరు? రెడ్ టీం అంతా వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు బర్నీ గారు ఉన్నగానే వెళ్ళిపోయారు అనేది కూడా పాయింట్ కాదు. ఎందుకంటే బర్నీ గారు ఒకవేళ నెక్స్ట్ రౌండ్లో బర్నీ గారు వెళ్ళిపోయారు అనుకోండి, ఇమాన్యుల్ రెడ్ వేసి బర్నీ మొత్తం రెడ్ టీం అంతా వైప్ అయిపోయిన తర్వాత, క్లోజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్లూ టీంలో ఒక పర్సన్ వెళ్ళాలి. లాస్ట్ ఇద్దరికే కదా గేమ్. సో అలా ముగ్గురు లాస్ట్ ఇద్దరికే గేమ్ అన్నప్పుడు ఆ ముగ్గురు మిగిలినప్పుడు నెక్స్ట్ రౌండ్లో ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు వాళ్ళలో డ్రాప్ అవ్వాలి. డ్రాప్ అయ్యేది ఎవరు అవుతారో? వాళ్ళ ఓటింగ్ల ప్రకారం మీరే అవుతారు. సో దాంట్లో సపోర్ట్ చేయలేదు అంటే ఎక్కడి నుంచి సపోర్ట్ చేస్తాడు ఇమాన్యుల్ మాత్రం? అది మీకు అక్కడ ఈక్వేషన్ కరెక్ట్గా సెట్ అయ్యలేదు. లాస్ట్ ఇద్దరులో మీరు ఉండలేరు, ఓటింగ్ ప్రకారం ఖచ్చితంగా మీరు బయటకు వచ్చేస్తారు. అలాంటప్పుడు ఇమాన్యుల్ సపోర్ట్ చేయలేదు అనేది పాయింట్ ఎందుకు వస్తుంది అనేది నాకు అర్థం కదా. సో అది కూడా నాకు కొంచెం బ్లండర్ అనిపించింది, కొంచెం ఆలోచించాల్సింది. మీరు ఎలాగైతే ఈ ఓటింగ్ని తప్పించుకొని ఎంత మాట్లాడినా ఎంత అరిచినా ఎలాంటి ఫలితం లేదు, నేను ఖచ్చితంగా అవుట్ అయిపోతాను ఆ రౌండ్లో, మీకు ఎలా క్లారిటీ ఉందో, ఇమాన్యుల్ మీకు ఎంత సపోర్ట్ చేయాలని చెప్పేసి నెక్స్ట్ రౌండ్లో రెడ్ వేసేసిన దాని తర్వాత మిగిలిన ముగ్గురులో ఒకళ్ళు వెళ్ళాలి అన్నప్పుడు మీరే వెళ్తారు, పవనే బయటకు వెళ్తాడు. సో అలాంటప్పుడు ఇంకా ఇమాన్యుల్ సపోర్ట్ ఓడపెట్టేసి లోపల ఆడేసి ఫుల్ రక్తాలు తెచ్చేసుకుని ఆడేసిన ఉపయోగం ఉంటుంది? ఉండదు కదా. సో అది అర్థం చేసుకోవాలన్నమాట. సో అదనమాట. సో పవన్ ఇమాన్యుల్ చేసిన వాటిలో నాకు వ్యాలిడ్ పాయింట్స్ ఏం కనపడలే పెద్ద. తర్వాత ఇక్కడ కళ్యాణ్ స్టార్ట్ అయ్యాడు. కళ్యాణ్కి ఏంటంటే అసలు మనమంతా బ్లూ టీంలో కూర్చొని మనం బ్లూ టీం గురించి లాస్ట్ వరకు ఆడుకోవాలని చెప్పేసి డిసైడ్ అయినప్పుడు నువ్వు రెడ్ టీంలో ఉన్న ఇమాన్యుల్కి నేను కెప్టెన్ చేస్తాను ఎలా మాటిస్తావు? నీ సెకండ్ ఆప్షన్లో రీతు తర్వాత ఇమాన్యుల్ని ఎలా పెడతావు? నువ్వు నమ్మక ద్రోహం చేసినట్టు కదా అని చెప్పి మన కళ్యాణ్ స్టార్ట్ అయ్యాడు. సో ఇక్కడ కళ్యాణ్ ఏమంటారు పాయింట్ కరెక్టే. అంటే మనం అంతా ఒక టీం కింద అనుకున్నాం కదా అని చెప్పేసి పాయింట్ కరెక్ట్గానే మాట్లాడుతున్నారు. కానీ అది ఒక గేమ్లో వాళ్ళు ఏవైతే స్ట్రాటజీలు చేసుకోవాలనుకుంటారో, ఎవరితో అయితే అలయన్స్లు క్రియేట్ చేసుకోవాలనుకుంటారో అనేది వాళ్ళ ఇష్టం ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ గేమ్లో నిజంగానే ఇమాన్యుల్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యాడు అనుకోండి, డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యి ఏదో ఒకటి మార్చచ్చు, పవన్ ఉండొచ్చు గేమ్లో అన్నట్టు ఏదైనా జరిగింది అనుకోండి, అప్పుడు ఇమాన్యుల్ పవన్కి సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా. అంటే ఆల్రెడీ మాటలు ఇచ్చుకున్నాం కదా, నువ్వు నాకు సపోర్ట్ చేయి నేను నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పుకున్నప్పుడు
సో ఆ గివ్ అండ్ టేక్లో ఎంతో కొంత అడ్వాంటేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఎందుకు అది కూడా పవన్ ఈజ్ స్ట్రాంగ్ ప్లేయర్, ఇమాన్యుయల్ స్ట్రాంగ్ ప్లేయర్. సో గేమ్లో ఏదో ఒక టైంలో ఆ గేమ్ చేంజ్ చేయొచ్చు అనే ఒక పాయింట్ వచ్చినప్పుడు ఈ స్ట్రాంగ్ ప్లేయర్ వల్ల గేమ్ ఏమైనా చేంజ్ అవుద్దామో, మనకి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందేమో అని చెప్పి ఒకళ్ళు మాటలు ఇచ్చి పుచ్చుకున్నారు. సో ఇంక దాన్ని అంత భూతద్దంలో పెట్టేసి నువ్వు టీం గురించి ఆడలేదు, నువ్వు టీం స్పిరిట్ లేదు అని అంతలా ఓకే మీరు హట్ అయ్యారు. ఓకే అక్కడ జరిగిన డిస్కషన్స్లో వాటిలో మీరు హట్ అయ్యారు. ఏదో నన్ను నమ్మించేసి నేను ఒక్కడనే టీం గురించి ఆడదాం అనుకున్నాను, లోపలికి వెళ్ళిపోయి నేను రక్తాలు చిందించేసాను, కానీ టీం గురించి మీరు ఎవరు ఆడట్లేదు, మీ ప్రయోజనాల గురించి ఆడుకుంటున్నారని మీరు అనుకోవడం తప్పులేదు. కానీ వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళది. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత కళ్యాణ్ పాయింట్ కూడా కరెక్ట్. ఏంటంటే ఇద్దరు ముగ్గురు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ వీల్ని రెడ్లో పెట్టాలా బ్లూలో పెట్టాలా అని చాలా ఫిజికల్గా ఆడారు. ఇట్స్ వెరీ ఫిజికల్ గేమ్. అసలు కొట్టేసుకున్నారు, ఇంకా కింద పడి దొల్లేశారు కూడా. సో అంత కష్టపడి ఆడుతున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ టీమ్స్ మధ్య గొడవల కింద అది క్రియేట్ అయిపోయినప్పుడు రెడ్ వాళ్ళందరూ బ్లూలో వేయాలనుకుంటున్నారు, బ్లూ అంతా రెడ్లోకి వేయాలన్నప్పుడు ఆటోమేటిక్గా గేమ్ స్పిరిట్ ఏం చెప్తుంది, నేను ఆడేస్తాను, నా టీం తరపు ఆడతాను, నా టీం వాళ్ళ కోసం ఆడతా అన్నప్పుడు మీ టీం వాళ్ళు నేను ఒకవేళ గెలిస్తే ఆ పక్క టీం వాళ్ళకి హెల్ప్ చేస్తాను అని చెప్పేసి ఒక డైలాగ్ వచ్చింది అనుకోండి, మీకు హట్టింగ్ అనిపిస్తుంది కదా. సో అది కళ్యాణ్కి ఉన్న పాయింట్ అది. సో ఇద్దరు వైపులా పవన్ తన గేమ్ చూసుకున్నాడు, తను ఎలాగా గెలవచ్చు అని చెప్పేసి తన స్ట్రాటజీ, తన అలయన్స్ తను క్రియేట్ చేసుకున్నాడు. అండ్ కళ్యాణ్ ఇస్ లైక్ నేను తన కోసం ఆడాను, గేమ్ కోసం టీం కోసం ఆడాను, కానీ తనే బయటోడితో ఆల్రెడీ మాట్లాడుకుని కూర్చుంటే నా ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ కదా అనేది తన పాయింట్. సో ఇద్దరు వాళ్ళ పాయింట్స్లో కరెక్ట్గానే ఉన్నారు. కానీ అది సో ఎవరి కష్టాలు ఆలవంది, ఇంకా మన దాంట్లో చెప్పేదే లేదు. కానీ అది సో ఫుల్ గొడవ అయింది. అండ్ అంతే. తర్వాత ఇంకా పవన్ మధ్యలో నవ్వేస్తున్నాడు. అది అది మాట్లాడు కళ్యాణ్ పవన్ని చేసినప్పుడు మధ్యలో నవ్వేసి అవన్నీ చేశాడు. తర్వాత ఈ సీరియస్ అవుతూ ఉంది. ఇప్పుడు తర్వాత రీతు దాంట్లో ఫుల్ బ్లాస్ట్ అయిపోయింది, అది కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ ముందు తర్వాత తనుజ వచ్చి దివ్యాని ఇంకా ఆవిడ కూడా వద్దు, మనం కొట్టుకుని ఎవరికో హైప్ ఇచ్చుకోవడం ఎందుకు, ఏదో మన ఇద్దరి వల్ల ఏదో థర్డ్ పర్సన్కి క్రెడిట్ అంతా వెళ్తూ ఉంది, ఆయన ఏదో మన ఇద్దరిని భరిస్తున్నారు, లేకపోతే ఆయనకి ఏదో మనం ఇబ్బంది కలిగిస్తున్నాము అన్నట్టు పోర్ట్రే అవుతుంది. వద్దు, మనకి నీతో నాకు ఏం ప్రాబ్లం లేదు, నాకున్న ప్రాబ్లం ఏంటంటే నువ్వు మనుషుల్ని గేమ్ కోసం వాడుకుంటున్నావు అన్న పాయింట్ ఏదో చెప్పు, అది నాకు కూడా నచ్చలేదు. నీకు ఎలాగైతే నువ్వు వాళ్ళు నచ్చట్లేదన్న వెనక తిరుగుతున్నావు అనేది నీకు నచ్చలేదు, వాడుకుంటున్నాం అనే పాయింట్ నాకు నచ్చలేదు అనేది తనుజ క్లారిటీ ఇచ్చి వాళ్ళే నాకు వాళ్ళకి నచ్చినప్పుడే వాళ్ళు హెల్ప్ చేయడానికి వచ్చారని చెప్పి తనకు ఒక క్యూట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. సో కరెక్టే, తనుజ ఆవిడ చెప్పిన పాయింట్స్లో ఆవిడ కరెక్ట్గానే చెప్పుకున్నారు. కానీ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే నాకు దివ్యతో అసలు ఏం ప్రాబ్లం లేదు అనేదే నాకు కొంచెం అనేది. ఎందుకంటే ప్రతిసారి ఆ బ్రెయిన్లో ఉన్న బిగ్గెస్ట్ బ్లాక్ ఏంటంటే లేదు దివ్య ఖచ్చితంగా ఇప్పుడు బర్నీ గారికి ఏదైనా జరిగితే, నా వల్ల ఏమైనా జరిగితే బర్నీ గారి కోసం తన రివెంజ్ కోసం వచ్చేస్తుంది. సో అదే కైండ్ ఆఫ్ స్టోరీ అనేది తన బ్రెయిన్లో ఉంది, అది మనం చూసాం 4-5 టైమ్స్, అదే మల్టిపుల్గా ఆవిడే చెప్పారు. సో దాన్ని ఆవిడ నాకేం లేదు బ్రెయిన్లో, నేను అంతా హ్యాపీగానే అంతా బాగానే ఉన్నాను అనేది నేను అంత యాక్సెప్ట్ చేయలేని పాయింట్. కానీ ఇప్పుడు ఆ రియలైజేషన్ ఏంటంటే మనం తెలియకుండానే మనం కొట్టుకుంటున్నాం, కానీ థర్డ్ పర్సన్ ఏదో కరెక్ట్, ఆయన ఏదో మనం మధ్యలో కూర్చొని నలిపేస్తున్నాం అని చెప్పేసి ఆయనకి సింపతి వెళ్తుంది, ఆయన పక్కన పెట్టేద్దాం, మనం హ్యాపీగా ఉందాం, మనం గేమ్ ఆడుకుందాం అని చెప్పి. అండ్ వన్ మోర్, అసలు దివ్యతో రైవలరీ అనేది నాకు సెట్ అవ్వట్లేదు, ఎక్కడో నేను కొంచెం బ్యాడ్ అవుతాను అని చెప్పేసి కైండ్ ఆఫ్ అది కూడా వచ్చి ఉండొచ్చు. ఎందుకు మనకు అనవసరంగా ఎందుకు ఈ గొడవలు ఎందుకు, ఎలాగో లాస్ట్ వరకు వచ్చేసాం, అందరూ నాకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ఒక కైండ్ ఆఫ్ గొడవ పెట్టుకున్నా, లేకపోతే ఒక బ్యాడ్ లైట్లో ఒక మనిషితో ఉండి ఏదో ఒక టైంలో గొడవ జరిగినప్పుడు ఈ వర్డ్స్ ఎక్స్చేంజ్ అయ్యి ఎక్కడో నేను కూల్ లూజ్ అయ్యి ఎందుకు అనవసరమైన రైవలరీలు ఎందుకు, ఇప్పుడు నా గేమ్ బాగానే ఉంది, వచ్చిన ఇన్పుట్ కూడా బాగానే ఉంది, నేను కొంచెం ఓట్స్ ప్రకారం కూడా సేఫ్గానే ఉన్నాను, కాబట్టి ఇంకా దివ్యతో నాకు ఎందుకు గొడవ అని చెప్పేసి తను అక్కడితో ఆ రైవలరీని ఆపేద్దాం అనుకున్నారు. సో ఆవిడ కూడా తన సైడ్ నుంచి దివ్య అయితే ఏదైతే ఫ్రెండ్షిప్ హ్యాండ్ని ఎక్స్టెండ్ చేశారో ఇవి తీసుకుని హగ్ చేసుకున్నారు. అక్కడతో కథ సుఖాంతం అయిపోయింది. ఇంకా బర్నీ గారి స్టోరీ అయిపోయింది. ఇంకా బర్నీ గారు ఇంకా రేపటి నుంచి ఏం ఆడతారో చూడాలి. అదనమాట. ఇప్పుడు చూపించండి బర్నీ గారు మీ పొటెన్షియల్ మొత్తం ఇంకా గేమ్ మీద పెట్టేసి, ఇంకా బయట ఎలాగైతే అంటున్నారో మీరు ఏమంటారు సన్యాసం తీసుకున్న అర్జున్ రెడ్డి అని ఏదైతే ట్యాగ్ వస్తుందో ఇప్పుడు అర్జున్ రెడ్డిగా మారండి, మళ్ళీ సన్యాసం అనేది వదిలేయండి ఇంకా, అదనమాట.
సో అది సో తనుజ గారు దివ్య గారు మొత్తం స్క్రిప్ట్ అంతా మార్చేసి మనం దేనికోసం అయితే వెయిట్ చేసానో అదంతా చేయకుండా మొత్తం రివర్స్ చేస్తారు. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు స్క్రిప్ట్లో వచ్చిన ట్విస్ట్ ఏంటంటే ఈతో వచ్చి కళ్యాణ్ నామినేట్ చేశారు, నువ్వు ఆడితే గేమ్ నేను ఆడితే కాదు అని చెప్పి. అసలు నాకు ఒక పాయింట్ అర్థం కావట్లేదండి, వీళ్ళు ఎందుకు అది ఆ పాయింట్ని కళ్యాణ్ కూడా చెప్పట్లేదు. కళ్యాణ్ కూడా అది పదం అది ఎలా చెప్పాలి అనేది అర్థం కావట్లేదు. కళ్యాణ్ ఏం చెప్పాలి, ఒకవేళ నీకు డౌట్ వచ్చింది, నేను నిజంగానే నీకు ఫస్ట్ రౌండ్లో నిన్నే తీసేస్తాను డౌట్ వచ్చింది ఆ గేమ్లో 4th వీక్లో డౌట్ వచ్చినప్పుడు వెంటనే నువ్వు వచ్చి ఫేస్ మీద సరే అయితే నాకు క్లారిటీ లేదు కదా, సో ఇంకా గేమ్లో నేను నీకు సపోర్ట్ లేదు, నువ్వు నాకు సపోర్ట్ లేదు, సో గేమ్ ఆడదాం, పక్కాగా గేమ్ ఆడదాం అని చెప్పేసి ఆడేసుకుని ఉంటే అసలు మొత్తం ప్రాపర్గా సెట్ అయిపోయేది కదా. తను కళ్యాణ్ రీతు అండ్ అదే పవన్ వచ్చి డ్యాన్స్ చేస్తున్నప్పుడు అది రెయిన్ డ్యాన్స్ జరుగుతున్నప్పుడు కళ్యాణ్ తను ఆడుకోవాల్సిన గేమ్ తను ఆడుకునేవాడు. తర్వాత శ్రీజ ఒకవేళ వచ్చి తీసుకుంది అనుకోండి, అప్పుడు రీతు ఆడుకోవాల్సిన గేమ్ రీతు ఆడుకునేది. సో ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుని ఎవరి గేమ్ వాళ్ళు చూసుకుని కెప్టెన్ అవ్వాలా లేదా అనేది ఇంకా డెస్టినీ, ఇంకా అది డిసైడ్ అవుతుంది. కానీ ఈ మాటను దాచిపెట్టి ఇలాగ నేను ఫస్ట్ రౌండ్లో ఖచ్చితంగా ఇంక కళ్యాణ్ తీసేద్దాం అని చెప్పే మాటను దాచిపెట్టి కళ్యాణ్ ఆల్రెడీ శ్రీజ దగ్గర నువ్వు ఫస్ట్ రౌండ్లో అయితే రీతుని తీయొద్దు అనే మాట ఆల్రెడీ చెప్పాడు కాబట్టి నేను ఇదంతా మాట్లాడుతున్నాను. సో అలా చెప్పకుండా ఉంటే అది కూడా క్వశ్చన్ మార్క్లో ఉంటే నేను ఇది మాట్లాడేవాడిని కాదు. కానీ ఆల్రెడీ అక్కడ రీతుని తీయొద్దు రాముని తీయ అనే మాట వచ్చింది కాబట్టి కళ్యాణ్ నుంచి ఈ డిస్కషన్ జరుగుతుంది. సో అతనికి కూడా మీరు ఎవరినైతే కళ్యాణ్ అయితే తీస్తారో అతనికి ఫస్ట్ ఆప్షన్ మీరు కాదు అన్నప్పుడు మీరు అదేదో స్లోగా మెల్లగా వచ్చి ఏదో అతన్ని నమ్మించినట్టు నిన్నైతే తీయలే మన ఇద్దరం సేఫే అన్నట్టు కలరింగ్ ఇచ్చి తీయడం అనేది తప్పు, అది మోసం కిందే వస్తుంది. అదైతే అర్థం చేసుకోవట్లేదు. దాన్ని బెడ్ టాస్క్తో రిలేట్ చేస్తున్నారు. బెడ్ టాస్క్లో క్లియర్గానే ఉంది. బెడ్ టాస్క్లో పవన్ కళ్యాణ్కి శ్రీజైస్ ఫస్ట్ ప్రయారిటీ, భరణి గారు ఇమాన్యుల్కి తనూజ ప్రయారిటీ కదా. ఇప్పుడు భరణి గారు ఉన్నారు, ఇప్పుడు భరణి గారు ఒకరిని సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మిగిలిపోయింది ఎవరు, మన పవన్ అయితే రీతుకి సపోర్ట్. పవన్ ఎప్పుడైతే గేమ్ మార్చుకున్నాడో పవన్ కిందకి వెళ్ళిపోయాడో రీతుకి సపోర్ట్ చేసే వాళ్ళు లేరు ఇంకా ఈ గ్రూప్లో. ఎవరైతే 1 by 1 బెడ్ నుంచి అందరినీ పాడేస్తున్నారో ఆ గ్రూప్లో రీతుకి సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. సో ఆబ్వియస్లీ ఓటింగ్ వేసుకున్నప్పుడు ఎవరిని తీసేద్దాం అన్నప్పుడు మోస్ట్లీ రీతు పేరు చెప్తారు, ఎందుకంటే వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు కళ్యాణ్ శ్రీజాన్ సపోర్ట్ చేస్తూ లేదు రీతుని తీయద్దు, మీరు సపోర్ట్ చేస్తున్న వాళ్ళ నుంచి ఒకరిని తీయాలి అనే పాయింట్ ఎలా పెట్టగలడు బెడ్ మీద, అది కూడా ఆలోచించుకోవాలి కదా. ఎవరు ఫస్ట్ ప్రయారిటీస్ వాళ్ళకు ఉన్నప్పుడు ఒక ముగ్గురు ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా ఆడుతున్నప్పుడు ఇమాన్యుల్, భరణి గారు అండ్ కళ్యాణ్ వీళ్ళ ఫస్ట్ ప్రయారిటీస్ వాళ్ళకు ఉన్నప్పుడు శ్రీజాని వద్దు రీతుని వద్దు అని చెప్పి మీరు ఇద్దరు ఆప్షన్స్ పట్టుకుని వాళ్ళకున్న ఫస్ట్ ప్రయారిటీస్లో ఒక ఫస్ట్ ప్రయారిటీని తోసేద్దాం అని చెప్పేసి పాయింట్ ఎలా పెడతాడు కళ్యాణ్. సో అది నాకు అర్థం కావట్లేదు, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది రీతు అనేది, అసలు అక్కడ ఆ డిస్కషన్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు రీతు గారు, అది అదనమాట. సో అది కూడా ఆ పాయింట్ కూడా నాకు అంత వ్యాలిడ్ అనిపించలేదు. అండ్ తర్వాత కళ్యాణ్ వచ్చి తన సైడ్ నుంచి చెప్పుకొని నేను రాజారాణి గేమ్లో కూడా నేను నాకు తీసేసే ఆప్షన్ ఉన్నా నేను ఒకవేళ రీతు అని ఉంటే రీతు వెళ్ళిపోయేది, కానీ నేను అక్కడ కూడా నేను సపోర్ట్ చేశాను ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి దివ్యకి తీసాను. సో అది కూడా నన్ను అసలు నాకు దాన్ని కూడా క్రెడిట్ ఇవ్వకుండా ఏదో నేను తనని ప్రతిసారి టార్గెట్ చేస్తా అన్నట్టే మాట్లాడుతుందని చెప్పేసి తను కొంచెం హట్ అయిన తర్వాత ఇంకా గొడవ అలా మాట్లాడుతూ అదే ఈ పవన్ గురించి వచ్చింది, పవన్ గురించి డిస్కషన్ జరుగుతూ అసలు పవన్ గేమ్ ఆడలేదు, పవన్ అసలు ఎక్కడ ఆడాడు అనే ఆ డిస్కషన్ జరిగినప్పుడు కళ్యాణ్ తనడం కుర్చీలు తనడం ఇవన్నీ జరిగినాయి. ఇంకా అదైతే నేను తప్పేనండి, ఇంకా అవుట్రైట్గా తప్పనే చెప్తాను. ఇంకా దాంట్లో ఇంకా అసలు క్వశ్చన్ మార్క్ కూడా. ఏదైనా నోటితో మాట్లాడుకోవాలి. అసలు అంత కూల్ లూజ్ అయిపోయి తన్నేసి 2 సార్లు తన్నారు, అది కూడా తన్నేసి ఇంకా అందరినీ నెట్టేసుకుని మీదకి వెళ్ళిపోయి మాట్లాడడం. అసలు ఇది రీతు దగ్గర జరగల, పవన్ అండ్ ఇమాన్యుల్ మాట్లాడుకున్నప్పుడు జరిగిన గొడవ ఇదంతా. సో అది అక్కడ అదే ఆ డిస్కషన్ జరిగినప్పుడు పవన్ ఫస్టే గివప్ ఇచ్చేద్దామని డిసైడ్ అయిపోయాడు అండ్ టీం గురించి ఆడుకుందాం అని చెప్పి ఫస్ట్ డిసైడ్ అయ్యాం. ఆ డిస్కషన్లో ఇదంతా జరిగింది. సో కళ్యాణ్ మాత్రం ఈరోజు కొంచెం అవుట్ ఆఫ్ క్యారెక్టర్ వెళ్ళిపోయి చాలా దారుణం, కొంచెం రెడ్ కార్డ్ ఇవ్వచ్చు, రెడ్ కార్డ్ అంటారు, రెడ్ కార్డ్ అంటే బయట పంపించాడు కదా, సరే ఎల్లో కార్డు ఏదో ఇచ్చి వార్నింగ్ అయితే ఇవ్వాలి వీకెండ్లో.
టూ మచ్. మొన్న ప్రాపర్టీని కూడా కెప్టెన్సీ టాస్క్ అయిన తర్వాత సుమన్ గారు అండ్ సంజన గారు టాస్క్ అయిన తర్వాత టవర్ని తన్నేసి వెళ్ళాడు. అప్పుడు నేను దాన్ని ఇగ్నోర్ చేశాను. ఓకే తను ఏదో హీటెడ్ దాంట్లో ఉన్నాను. కానీ ఈరోజు మరి అసలు అంత అగ్రెషన్తో తన్నడమే కాకుండా మనుషుల మీదకి చార్జ్ అయిపోయి మాట్లాడడం అనేది కూడా నాకు నచ్చలేదు. అది కొంచెం ఇట్స్ నాట్ గుడ్. అండ్ తెలియకుండా మధ్యలో పవన్ కూడా కళ్యాణ్ ఆల్మోస్ట్ పేకి పట్టేసుకున్నాడు. అది తను పట్టుకోవాలనుకోలే, అరే నన్ను చూడు అని చెప్పేసి ఏదో ఆ గెస్టర్లో పట్టుకున్నాను. కానీ అంత హీటెడ్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు చేతులు వేసి మాట్లాడుకోవద్దండి. మీరు మీ చేతులు కట్టేసుకుని మాట్లాడుకోవడం బెటర్. ఎందుకంటే అది ఎలా జరిగినా ఏం జరిగినా అది తప్పుగానే పోర్ట్రే అవుతుంది. అండ్ అది ఒక ఫిజికల్ వైలెన్స్గానే పోర్ట్రే అవుతుంది. సో అది జాగ్రత్తగా ఉండాలి. పవన్కి ఆ చేతులు ఆగట్లేదు. ఇమాన్యుల్ పక్కకి తీసుకెళ్ళి మరీ మాట్లాడి చెప్పాడు, అరే చూడరా చూసుకోరా జాగ్రత్త అని చెప్పి, జాగ్రత్త చూసుకోవాలి. అండ్ కళ్యాణ్ అయితే అసలు ఏనే మూడ్లో లేడు. అసలు కళ్యాణ్ ఏంటంటే అసలు ఈ పిచ్చోడు రీతు గురించి మొత్తం గేమ్ అంతా పాడు చేసుకుంటున్నాడు అనేది ఇంకా బ్రెయిన్లో ఇంకా స్టక్ అయిపోయింది. ఇంకా కళ్యాణ్కి వాడు ఆడలేదు అదే చెప్తున్నా. వాడి కోసం ఆడుకోలేదు అనేది ఇంకా ఫుల్ ఫైర్ అప్ అయిపోయి అక్కడ ఫ్లేర్ అప్ అయిపోయి మొత్తం తన్నేసి గొడవ చేస్తారు. కానీ అది ఇంకా అదే వీకెండ్లో వచ్చి ఇంకా నాగార్జున చెప్పడం ఐ డోంట్ ఎంకరేజ్. వెరీ దారుణం అండి అది. కళ్యాణ్ ఈరోజు కొంచెం దారుణంగానే బిహేవ్ చేశారు అనమాట. తర్వాత ఇంకా సంజన గారిని నామినేట్ చేసిన రీతు. సంజన గారు ముందు నుంచి అనుకుంటున్నట్టు వెయిట్ చేస్తున్నారు. రీతు నామినేట్ చేయగానే ఇంకా సంజన గారు మీరు చెప్పిన పాయింట్స్, 5 స్టార్స్ వచ్చినప్పటి నుంచి మీకు ఏమేం లేదు, మీరు సరిగ్గా ఆడట్లేదు, జస్ట్ అరవడం, కంటెంట్ కోసం అరవడం, గొడవలు పెట్టుకోవడం తప్ప మీకు ఏమైతే ఏం కనిపించట్లేదు అని చెప్పేసి చెప్పిన తర్వాత ఇంకా సంజన గారు ఎత్తి అసలు నువ్వు ఏమైనా సరిగ్గా ఆడుతున్నావా, నువ్వు బూతులు మాట్లాడుతున్నావు, పతివ్రత శిరోమణి అని చెప్పేసి ఎంత పెద్ద మాటలు మాట్లాడుతావు అని చెప్పేసి సంజన గారు స్టార్ట్ చేశారు. అటు నుంచి రీతు ఏమో మీరు సుమన్ గారు నల్లేదా గాజులు ఆ డిస్కషన్ ఆవిడ స్టార్ట్ చేసి, ఇంకా నీలాగా నేను ఎప్పుడూ అంత స్ట్రాటజీస్ వేయలేదు, నీ అంత కన్నింగ్ కాదు అన్న కైండ్ ఆఫ్ మూడ్లో చెప్పి తర్వాత ఇంకా అటు నుంచి అటు అస్సాం ట్రైన్ ఎక్కేసి ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ చెప్పిన డైలాగు కూడా నువ్వు పవన్ రాత్రి కూర్చుని ఉంటారు, మేము కళ్ళు మూసుకోవాలి అన్నట్టు మొదలెట్టారు. ఇంకా అదైతే దారుణం అండి. అది ఎందుకు అసలు అంత అని నా సంజన గారి మోటివ్ మేబీ మేము నిన్ను కలిసి జనరల్గా అన్నట్టు చూడలేకపోతున్నారా మిమ్మల్ని అనేది ఒక మోటివ్ అయ్యి ఉండొచ్చు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చిన అదొక మోటివ్ అయ్యి ఉండొచ్చు. మీరిద్దరు అలా మేము చూడలేకపోతాం, కానీ అక్కడ అఫెండ్ అవుతున్నారు, ఆ మాట అనేది తప్పు అని చెప్పి మీకు చాలా క్లోజ్ అయిన ఇమాన్యుల్ వచ్చి అంత గట్టిగా చెప్తున్నప్పుడు మీరు సారీ అలా ఏమైనా పోర్ట్రే అయితే అలాగైనా జరిగితే సారీ అని చెప్పేసి దాన్ని కొంచెం లైట్ అయినా చేసుకోవాలి. సారీ అని చెప్పేసి మీరు ఆ డిస్కషన్ అక్కడితో కట్ అయినా చేయాలి. కానీ అది చేయట్లే ఆవిడ ఈ స్టిక్ బై మై వర్డ్స్ అంటే ఏదో తెలుగు డిక్షనరీ లేకపోతే తెలుగు పండిత్ అన్నట్టు నేను పాడాడే ప్రతి పదానికి విలువ అక్కడ ఆ మీనింగ్ నాకు చాలా ప్రాపర్గా తెలుసు అన్నట్టు నేను ఐ స్టిక్ బై ఇట్ అంటే కరెక్ట్ కాదు కదండి. అక్కడ అంతమంది చెప్తున్నప్పుడు కొంచెం అర్థం చేసుకోవాలి ఆ గ్రావిటీ ఏంటి, లేదు ఇది చాలా బ్యాడ్గా పోర్ట్రే అవుతుంది, బ్యాడ్గా వెళ్తుందేమో అని చెప్పి అంతమంది చెప్తున్నప్పుడు కొంచెం కామ్ డౌన్ అయ్యి సరే అయితే సారీ మీకు ఒకవేళ మరీ రాంగ్ వేలో మేము అర్థం అయితే నేను అలా అనలేదు, నేను ఇలా అన్నానైనా కొంచెం మార్చుకోవాలని. కానీ లేదా ఈ స్టిక్ బై ఇట్ అంటే చూడలేకపోతున్నాం. మళ్ళీ వచ్చి దివ్య దగ్గరకు వచ్చి ఇలా ఉంటే మేము చూడలేకపోతున్నాం. ఇట్స్ మరీ అండి మీరు ఇండస్ట్రీలో ఉండి అండ్ ఈ జనరేషన్ చూస్తూ కూడా ఇలా చేతుల్లో చేసుకుంటూ చూడలేకపోతున్నాం. టూ మచ్ అది. మీకే వినడానికి ఒకలా లేదు. సంజన గారు మరీ అసలు దాన్ని టూ మచ్ చేస్తారండి. వాళ్ళ కంఫర్ట్ వాళ్ళది, మరీ అంత లిమిట్ ఏమైనా క్రాస్ చేసి ఏమైనా చేశారు అంటే ఓకే, కానీ అది కూడా చెప్పాల్సిన అవసరం మీకైతే లేదు. ఒకవేళ ఏదైనా మరీ తప్పుగా ఏమైనా లేకపోతే ఏదైనా క్యారెక్టర్ మీదకి వెళ్తుంది అంటే బిగ్ బాస్ వాళ్ళని వార్న్ చేస్తారు. సో బిగ్ బాస్ ఉన్నారు అవి చూసుకోండి. కానీ మీ సైడ్ నుంచి మీరెందుకు అది మీకే సంబంధం. వాళ్ళు ఎలాగైనా ఉంటారు, వాళ్ళ కంఫర్ట్ వాళ్ళు అలా ఎలాగైనా ఉంటారు. దాన్ని ఇలా కమెంట్ చేయడం అనేది ప్లస్ రాత్రి అంతా కూర్చుని ఉంటారు, అనవసరం మీకు. సో అది కొంచెం ఏదో పర్సనల్గా మీరు టార్గెట్ చేయాలి, పర్సనల్గా చెప్పాలి, అనాలి. మీరు ఇంత ఆలోచించుకున్న పాయింట్ ఇదే అయితే వెరీ రాంగ్ ట్రాక్ అండి. అసలు చాలా తప్పది.
ఆ డిస్కషన్ కానీ అది మాట్లాడడం. సో అది మీరు ఎంత త్వరగా సార్ట్ చేసుకుంటే అంత మంచిది ఇష్యూ మాత్రం. అండ్ దీంట్లో మళ్ళీ తనుజ గారు రెచ్చగొడతారు, ఎందుకండి అక్కడ ఆల్రెడీ అంత గొడవ జరుగుతుంది, అంతలా హీటప్ అయిపోయి ఉంది. వెళ్ళి రీతు నీ తప్పు కాదు కదా మాట్లాడంటే మాట్లాడతారులేండి. అది మాట్లాడకుండా ఇప్పుడు అది మాట్లాడితే సెటిల్ అయ్యే ఇష్యూ కాదు కదా. ఇది ఏదో రీతు వెళ్ళి ఇంకో 4 మాటలు అంటే, సంజనా గారు ఇంకో 4 మాటలు అంటే ఏదో సెటిల్ అయిపోయే ఇష్యూ కాదు కదా. ఆవిడ ఒక తప్పు చేశారు, ఒక బ్లండర్ చేశారు సంజనా గారు, ఆవిడ వర్డ్స్ లూజ్ అయ్యారు. సో అది ఆవిడ తప్పుగా ఉండిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి రీతు వెళ్ళిపోయి ఏదో సంజాయిషిగా వెళ్ళి అరిచేసి 4 ముక్కలు అరిచేస్తే ఇట్ డజంట్ మేక్ సెన్స్. అక్కడ ఏమి ఏమంటారు, ఈ ఎక్స్ట్రా 4 వర్డ్లు మాట్లాడడం వల్ల జరిగిపోయే మంచి ఏం లేదు అక్కడ. సో అదేదో ఫ్లేర్ అప్ చేసినట్టు ఉంటుంది తప్ప, ఇంకా కొట్టేసుకుని ఏదో బిందులు ఎట్టుకుని కొట్టేసుకున్నట్టు జుట్టు పట్టుకుని కొట్టేసుకోవాలి అన్నట్టు ఉంటుంది తప్ప, అక్కడ ఆ డిస్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఒకళ్ళు ఆల్రెడీ కంట్రోల్ తప్పున్నారు, సో వీళ్ళు కూడా ఫ్లేర్ అప్ చేసి వీళ్ళు కూడా కంట్రోల్ తప్పాలి అన్నట్టు అంత ఎందుకు? మీకేంటి మీకు సరదా ఏంటో నాకు అర్థం కాదు తనుజ గారికి. కానీ అనవసరం. లేదు నీ తప్పు లేదు, నీ తప్పు లేనప్పుడు ఎందుకు కామ్గా ఉన్నావు, మాట్లాడు అంటే మాట్లాడాల్సిందే మాట్లాడు, అర్థం అవ్వాల్సిందంతా అర్థమైంది జనాలకి. సో ఇట్స్ నాట్ రీతు గారిది ఏం తప్పులేదు దీంట్లో. రీతు గారు ఏమి దాంట్లో బ్యాడ్ అయిపోయేది ఏం లేదు, ఓన్లీ బ్యాడ్ అయ్యేది ఏం లేదు సంజనా గారే. సో అది. సో ఐ డోంట్ స్టాండ్ బై సంజనా గారు అండ్ ఐ ఆల్సో డోంట్ స్టాండ్ బై కళ్యాణ్. ఈరోజు కళ్యాణ్ చేసిన ఆ చేష్టలకి మాత్రం పాయింట్స్లో ఓకే తన కన్సర్న్ కనపడింది, పవన్ మీద తన కన్సర్న్ కనపడింది. రీతు ఏదో స్ట్రాటజీస్ వేసేసి పవన్ కార్నర్ చేసేస్తుంది, తను ఏదో చెప్పాలనుకున్నట్టు చెప్పేశారు, అయిపోయింది. వీ ఆల్సో యాక్సెప్ట్, ఓకే ఒక ఫ్రెండ్గా మీకు కన్సర్న్ ఉంది. కానీ మీరు ఆ తన్నడాలు, ఫిజికల్గా మీదకి వెళ్ళిపోవడాలు అవన్నీ ఇట్స్ రాంగ్. అంటే ఫిజికల్ అసాల్ట్ నేను అనట్లా, నేను ఏదో ఇల్లు కొట్టేస్తాడు లేకపోతే ఏదో అనేస్తాడని నేను అనట్లా. కానీ ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఒక హీటెడ్గా ఉన్నప్పుడు మనుషులు ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవడం బెటర్. అది కూడా మన హ్యాండ్స్, మన బాడీ ఒక ఏదైనా అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళింది అంటే కొంచెం బ్యాడ్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కూడా నేను ఏదో దగ్గర మీదకి వెళ్ళి మాట్లాడేసారు, అది కూడా నేను దాన్ని ఏమి భూతద్దంలో పెట్టి చూడట్లా. ఓన్లీ ఏంటంటే ఆ కుర్చీని తన్నేసి అది ఎలా పోట్రీ అవుతుంది అంటే, నిన్ను కొట్టలేకపోతుంది కాబట్టి దీన్ని తంతున్నాను అన్నట్టు పోట్రీ అవుతుంది. ఇప్పుడు ఏదో నిన్ను ఈ కుర్చీగా ఊహించుకుని తంతున్నారా అన్నట్టు పోట్రీ అవుతుంది జనరల్గా. సో అది కైండ్ ఆఫ్ డిస్రెస్పెక్ట్ యాక్ట్ కింద వస్తుంది. సో అది. సో అవి మాత్రం చూసుకోవాలి. సో అదనమాట. ఈరోజు నామినేషన్స్ అందరూ ఉన్నారు, రీతు తప్ప అందరినీ జాగ్రత్తగా నామినేషన్లో పెట్టారు, పూల్లో పెట్టారు. సో మీరు ఎవరికి ఓట్ చేయాలని, ఇంకా గేమ్ ఏదైనా టాస్క్ ఏదైనా స్టార్ట్ అయితే చూడాలి ఎంత ఫైర్ వచ్చింది మన ఫ్యామిలీ వచ్చిన తర్వాత. రేపొద్దున టాస్క్లో తెలుస్తుంది. సో టాస్క్లు బట్టి మనం ఈసారి డిసైడ్ అవుతాం ఎవరికి ఓట్ వేయాలనేది. అదనమాట. సో అందరూ నామినేషన్లో ఉన్నారు కాబట్టి అందరు కసిగానే ఆడతారు. చూద్దాం. ఈరోజు మాత్రం అందరికీ ఎవరెవరు గొలవలు ఆడుకున్నాయి. కానీ సుమన్ గారిది ఫస్ట్ నామినేషన్ ఐ డింట్ లైక్, నాకు నచ్చలేదు. మన సంజన గారి సెకండ్ నామినేషన్, తనుజ గారిది అది నాకు అసలు నచ్చలేదు. అండ్ దెన్ అంతే ఈ సంజన గారు అండ్ కళ్యాణ్ చేసిన విషయాలు నాకు నచ్చలేదు అనమాట. సో చూద్దాం రేపు ఏం జరుగుతుందో. సో అదనమాట. సో మీకేమనిపించింది, మీరు ఎలా అనుకున్నారు అనేది కూడా మీరు కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో రేపు మళ్ళీ ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్ళీ వచ్చేద్దాం. సో అయిపోయిందండి దివ్య తనుజ రైవలరీ అని చాలా ఎక్స్పెక్ట్ చేసాం, కానీ మొత్తం స్క్రిప్ట్ అంతా మారిపోయింది. సో బిగ్ బాస్ మళ్ళీ కొత్త ఎత్తులు వేసుకోవాలి. సో రేపు టాస్క్లు ఎలా పెడతారనే దాన్ని బట్టి బిగ్ బాస్ ఏం డిసైడ్ అనేది మనం అర్థం అవుద్ది. సో రేపు ఎపిసోడ్ చూసా కలుద్దాం. అప్పటి వరకు బాయ్.